మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ రియల్ ఎస్టేట్లో 90 డేస్ ప్రోగ్రామ్. రియల్ ఎస్టేట్లో 90 డేస్, 90 రోజుల్లో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి. 90 రోజుల్లో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి. ఇది ఎక్సలెంట్ ఫార్ములా, కేఆర్ఎస్ ఫార్ములా. కాబట్టి ఎలా 90 డేస్లో సక్సెస్ అవ్వడం ఎలా? ఓన్లీ 90 డేస్ నీ జీవిత ధ్యేయంగా పెట్టుకొని 90 రోజుల్లో సక్సెస్ కావాలి. ఫస్ట్ రూల్, నెంబర్ 1 గోల్డెన్ రూల్ ఏంటంటే, నువ్వు నీ ఫ్రెండ్స్కి, నీ రిలేషన్స్కి, నీ కుటుంబ సభ్యులకి మొత్తం చెప్పేయాలి. నా జీవితం ఇలా ఉండబోతుంది, నేను గొప్ప లైఫ్ స్టైల్ జీవిస్తాను, నేను కారులో తిరుగుతాను, సొంత ఇల్లు కట్టుకుంటాను, రూపాయి అప్పు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఎంతోమందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఎంతోమంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నవాడికి ఛాన్స్ ఇస్తాను, రిటైర్డ్ పర్సన్ కూడా నేను ఛాన్స్ ఇస్తాను, నా వల్ల గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్, నా వల్ల అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేసి ఓత్ చేసి తర్వాత వచ్చి జాయిన్ కావాలి. అక్కడే 90% బిజినెస్ సాధించేసావు. ఇంకా 90 డేస్ ప్రోగ్రామ్, 3 months, 90 డేస్, ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్, ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్. ఈ 90 డేస్ ప్రోగ్రామ్ నేను 2010లో శ్రీమిత్ర కంపెనీలో 90 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ చేసిన వ్యక్తులు రాజా, రామారావు, రమేష్, రేణుక, మంగన్న గారు, రోజా, నివేదిత, ఆల్మోస్ట్ అందరూ నా సెలక్షన్ రాగాల నేను ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఒమ్ము చేసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ చరిత్రను సృష్టించారు. రియల్ ఎస్టేట్ చరిత్రనే నేను చెప్పిన పర్సన్ సృష్టించారు. ఈరోజుకి కంటిన్యూషన్ అవుతున్నారు. 12 years కంప్లీట్ అయింది. కాబట్టి 90 డేస్ ప్రోగ్రామ్, 5,000 శాలరీ వాళ్ళకి 90 డేస్లోనే. తర్వాత జీతం కావాలన్నా జీవితం కావాలన్నా ఈ 3 months ఒక తీగ పైకి ఎదగడానికి ఎంతవరకు తారు సపోర్ట్, ఒక పూచిక పుల్ల. తర్వాత పూచిక పుల్ల అవసరం లేదు, కానీ పూచిక పుల్ల చాలా పవర్ఫుల్. ఆ 3 months ఎక్స్పెండిచర్ ఉండాలి, వస్తుంది రాదో డౌట్ ఉంటుంది, ఇవన్నీ తెలియాలి. మినిమం నీడ్స్ ఉంటాయి. ఒక బస్ పాస్కో, లేదా బండి ఉంటే పెట్రోల్కో, ఇంట్లో మినిమం నీడ్స్ అన్నా ఉండాలి కదా, ఖర్చుల కన్నా ఉండాలి కదా, వాళ్ళు తినడానికి పోవడానికి ఉండాలి కదా. అలా మేము 90 డేస్ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేసి 90 డేస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఎవ్రీడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మనసులో ఇంకొక ఆలోచన లేకుండా చేసి ఎక్కువ టైం క్లాసులు చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేసి, రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎగ్జామ్ కండక్ట్ చేసి అలా తీర్చిదిద్దుతాను. కాబట్టి ఆ 90 డేస్ ప్రోగ్రామ్ మీరు వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. 90 డేస్ ప్రోగ్రామ్ ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్. అది ఎలా? ఫస్ట్ వెంచర్ బేసిక్స్ నేర్చుకోవాలి. వెంచర్ అంటే ఏంటి? వెంచర్ ఎందుకు సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది? అసలు కస్టమరు నాకు దగ్గర కావాలా, వెంటనే ఇల్లు కట్టేసుకోవాలా అని అడుగుతారు. నువ్వు అక్కడే చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ ఇవి, సేవింగ్స్. వెంచర్ అంటే ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు ఉన్న ప్లేస్లో కట్టుకో, అది సరిపోదు, కెపాసిటీ అది తెలియ చెప్పాలి. నువ్వు సరిపోవు, నీకు బడ్జెట్ లేదు, నువ్వు కెపాసిటీ అన్న మాట చెప్పకుండా, సరే ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ళ మధ్యలో కట్టుకోండి, ఇక్కడే కట్టుకోండి, అంత దూరం రానవసరం లేదు, అంత దూరం సేవింగ్స్ ఉంది, మీ బడ్జెట్. కాబట్టి ఒక 40 kilometers దూరంలో ఇల్లు కట్టాలి, నివసించాలంటే కుదరదు. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ వైజ్ డెసిషన్. కాబట్టి సిటీ అవుట్స్కట్స్లోనే ఆ బడ్జెట్లో వస్తుంది, సిటీలో రాదు, నీ జన్మలో కొనలేను, దానికి పనికి రావు అని చెప్పకుండా దాన్ని చక్కగా పొలైట్గా ఏం చెప్పాలి? సార్ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే మీ తెలియదేం కాదు కదా సార్ అన్న టెక్నిక్గా మాట్లాడాలి. అప్పుడు లేదు, నిజాయితీ ఉంటే నువ్వు ఎలా మాట్లాడినా పర్లేదు, అది ఉండదు కదా, అదే ప్రాబ్లం. నిజాయితీ ఉంటే నాలాగా మాట్లాడచ్చు, లేనప్పుడు నాలాగా మాట్లాడితే నీ దగ్గరికి కూడా రాడు. నా దగ్గరికి ఎవరైనా వస్తే ఎందుకు వస్తారంటే నా దగ్గర నిజాయితీ ఉంటుంది. అర్థమైందా? బాగా చదువుకున్న విద్యార్థి ఎలా ఉంటాడు, నేను అలా ఉంటాను. రియల్ ఎస్టేట్ చరిత్రలో బాగా చదువుకున్న విద్యార్థి ఎవరు కేర్ చేయడు, అడిషనల్ షీట్స్ ఒక వచ్చి ఇన్విజిలేటర్ పక్కన కూర్చొని ఇస్తున్నారు, రాస్తూ ఉంటాడు. అర్థమైందా? కూర్చొని అందుకని చక్క అలాగా నువ్వు ఇది కాదు ఇంకొకడు అనుకున్నప్పుడు ఆడే జీవితము, ఆడు చెప్పింది వినాలి, ఆడు కొంటాడో తెలీదు, అలా చేసుకోవాలి. ఐడెంటిఫై ద కస్టమర్. హౌ టు ఐడెంటిఫై ద కస్టమర్? ఎస్కేప్ కస్టమర్, రియల్ కస్టమర్. 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఎస్కేప్ కస్టమర్ అంటే నీళ్ళు కట్టుకోవాలి, హైవేకి 1/2 kilometer చూడు, ఎక్కడ చూడు, అక్కడ చూడు అంటాడు. అది కాదు కదా, మనం వెళ్ళిన దాని కాదు, మన వెంచర్ని ప్రమోట్ చేసి మనం కొనిపించాలి తప్పితే ఆడికి కావాల్సిన వెంచర్లు ఇవ్వలేము. ఒక హోటల్కి వెళ్తాం, హోటల్లో దోశ పెడతాం, దోశ వేస్తాడు, ఇడ్లీ అయితే ఇవ్వడు. నీకు నచ్చిన దోశ నీకు నచ్చి ఇంట్లో పోసుకోవాలి, వెళ్ళి నీకు నచ్చిన దోశ కావాలి, నువ్వు వెళ్ళి బియ్యం రూపు ఇంట్లో పోసుకోవాలి, ఆడిచ్చింది తినాలంతే. ఇడ్లీ కావాలి, ఆడి చట్నీ ఆడిచ్చింది తినాలంతే.
మన కస్టమర్ నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీ డబ్బులు ఇచ్చినంత మాత్రం కాదు, అలాగా ఇక్కడ కూడా వెంచర్ ఉంటుంది, సేవింగ్స్ ఆ వెంచర్లో కొనించాలి. ఇది కాకపోతే ఎక్కడంటే కెరీర్ నాశనం అయిపోతుంది. సింగిల్ మైండ్, ఒకే ఆలోచనతో ఒకే కంపెనీ ఎక్కువ రోజులు ఎవరు చేస్తారో వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసి కూర్చొని నిద్రపోతున్నా డబ్బు ఇంటికి వచ్చి పడుతుంది. లేదంటే బ్రోచర్ ఎత్తుకొని అన్ని వెంచి తిరుగుతూ జేబు రూపాయి లేకుండా ఆకాశంలో కనపడుతూ ఉంటాయి లక్షలు కోట్లు, ఈడ్స్తంతే జేబు రూపాయి ఉండదు. ఏ నంబర్ ఆఫ్ పర్సన్స్ గుండె మీద చేసుకొని చూసుకోండి, నీ పాకెట్లో ఎంత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ ఇంట్లో ఎంత ఉంది చెప్పండి. నీ పాకెట్లో ఎంత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ ఇంట్లో ఎంత ఉంది మనీ కావాలి. లేదంటే యు ఆర్ డూయింగ్ రాంగ్. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయాలి. నువ్వు ఏ కస్టమర్కి వచ్చినా ఈ వెంచర్ అమ్మాలి. వాళ్ళకి అనుకూలమైన వెంచర్ కోసం వెళ్ళిపోతే ఫెయిల్ అయిపోతావు. అదొకటి కీ పర్సన్. కాబట్టి 90 డేస్ ప్రోగ్రాంలో నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎస్కేప్ కస్టమర్. నీ దగ్గర ఉన్నదాన్ని చెప్పాలి. అతను అడిగే ఛాన్స్ ఇవ్వకూడదు అతనికి. మన దగ్గర ఇది ఉంది కావాలా వద్దా, నా దగ్గర ఇది ఉంది కావాలా, ఇది కొనుక్కో బాగుంటుంది, సేవింగ్స్ అంతే అంతే అంతే, అప్పుడు అవుతుంది. సెకండ్ పాయింట్, ఎర్లీగా ఆఫీస్కి రావాలి, లేట్గా ఇంటికి వెళ్ళాలి, రెస్పాన్స్గా పనిచేయాలి. ఎర్లీగా ఆఫీస్కి రావాలి, డోర్ తీయకముందు డోర్ దగ్గర నుంచో ఉండాలి. ఎప్పుడెప్పుడు ఆఫీస్ తీస్తారు లోపలికి వెళ్దామని. ఇది గోల్డెన్ రూల్. సార్ లేవండి ఆఫీస్ క్లోజ్ చేయాలని ఆఫీస్ బాయ్ వచ్చి అడిగేంత వరకు నువ్వు ఉండాలి అక్కడ. ఇంకొక 5 మినిట్స్ అయిపోతుంది వస్తానని చెప్పాలి. అప్పుడు అదొక సక్సెస్. రెస్పాన్స్గా పనిచేయాలి, రెస్పాన్సిబిలిటీగా. ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టాం, భగవంతుడు 24 అవర్స్ నీకు ఈ అకౌంట్లో వేసాడు, రేపు క్యారీ ఫార్వర్డ్ కాదు, ఇవ్వాలే దాన్ని ఖర్చు చేసేయాలి. అంటే ల్యాప్స్ అయిపోతుంది. మొబైల్ రీఛార్జ్ 4 రోజులు ఏం వాడవు అని మళ్ళీ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ కాదు. అది సేమ్ హియర్ ఆల్సో. కస్టమర్ అంటారు, కొంటే కస్టమర్ అంటారు. పెళ్లి చేసుకుంటే వైఫ్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, చేయకపోతే వుడ్ బి. అలాగే వీడు కూడా వుడ్ బి. అవతల లేదు, తెలియదు, ఇంకా అవ్వలేదు, అయితే ప్లాట్ నెంబర్ ఎక్కడ, ఏ వెంచర్, వుడ్ బి కస్టమర్. చాలామంది తెలియదు, రిలేషన్ ఎంతోమంది ఉన్నారు. కస్టమర్ కాదు, ఇంకా కాలేదు, వుడ్ బి కాబోతాడు, అవ్వడు. క్వశ్చన్ క్వశ్చన్ పేట్ల మీద పెళ్ళి ఆగిపోతానంటూ డబ్బులు తీసుకొని కడతాను కూడా రేపు డ్రాప్ అయిపోయి ఇంకో వెంచర్ కొనుక్కొని పోతూ ఉంటాడు. కస్టమర్ అయినా కస్టమర్ వుడ్ బి అవతలే తెలియదు. కాబట్టి ప్లస్ ప్రజెంట్ ఏం టెక్నాలజీ ఉంది. మొత్తం వెంచర్ని వీడియోస్తో ఇంట్లో కూర్చొని చూపించాలి, సైట్కి వెళ్ళి చూపించకూడదు. కొనడానికి సైట్ విజిట్ తీసుకెళ్ళాలి. ఎస్ అంటే మధ్యలో డిస్టెన్స్ కానీ ఆడేముంది, మొత్తం వీడియో, ఫోటోలు కాదు. మాయ మాటలు ఒకప్పుడు మాయం, ఈరోజు అవి కాదు. మొబైల్ ఫోన్ వచ్చినాక మాయ మాటలు చెప్పడానికి లేదు. రియల్ ఎస్టేట్లో ఉంటే మాటకారితనం ఉన్నోడి సక్సెస్ అవుతాడు. ఈరోజు మాటకారితనం అంటే మోసగాడు అవుతాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనికిరాడు. ఎందుకంటే అది కస్టమర్ ఎల్పీ నెంబర్ అడతాడు, షో మీ డోంట్ టెల్ మీ అంటాడు, వీడియో పంపించి అంటాడు, పిక్స్ పంపించేది చెప్పదు, వాళ్ళు చూసుకుంటే వెబ్సైట్ పంపించి అంటాడు, ఎల్పీ నెంబర్ చెప్పంటాడు, అతను చెక్ చేసుకుంటాడు. మ్యాథమెటిక్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ మ్యాథమెటిక్స్. సేమ్ డే రిజిస్ట్రేషన్. అర్థమైందా? ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటి? నెలకు 5,000 10,000 కట్టేది ఇన్స్టాల్మెంట్ అంటారు. టైం డ్యూరేషన్ అంతే. ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడో గాన్. ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, ఆన్లైన్స్ వచ్చేసాయి, ఆధార్ కార్డ్స్ వచ్చేసాయి, సేమ్ డే రిజిస్ట్రేషన్, రెడ్ యాక్ట్ వచ్చింది. అందరూ రియల్ ఎస్టేట్ చేయలేరు. ప్రొఫెషనలిజం అయిపోయింది రియల్ ఎస్టేట్. ప్రొఫెషనల్స్ ఎంటర్ అయిపోయారు. ప్రతి ఇంజనీరింగ్ వ్యక్తి రియల్ ఎస్టేట్కి వస్తున్నాడు, ప్రతి ఎంసీఏ ఎంబీఏ రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, ప్రతి రిటైర్డ్ ఎంప్లాయ్ రియల్ ఎస్టేట్కి, ప్రతి హౌస్ వైఫ్, ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ మీద పడుతున్నారు. డబ్బు సంపాదించుకొని ప్రతి వ్యాపారం నష్టమే. ఏ వ్యాపారం చెప్పండి, బాగున్న వ్యాపారం ఒక్కటి చెప్పండి, కోట్లు నష్టం. న్యూస్ పేపర్ తీయండి, లేదా నెట్ కొట్టండి, యూట్యూబ్ తీయండి, క్వార్టర్ రిజల్ట్ చూడండి, ఏదన్నా ఆదాయం ఉందని చూడండి. మెజారిటీ పర్సెంట్ నష్టము. 2,000 కోట్లు నష్టం, 3,000 కోట్లు నష్టం. ఎప్పుడు అవి రికవరీ చేయాలి? ఎవ్వరు తీసుకోండి, ఎవ్వరు, మనిషి కావచ్చు, ఎవరు కావచ్చు, అప్పు నిప్పు ముప్పు నేను ముంచేస్తుంది. గాలు బుడగలు జీవితాలు, గాల్లో ఆడుకుంటూ. కరెక్ట్ కాదు అది. వాస్తవంలో ఉండాలి. అసలు రియల్ ఎస్టేట్ డిసిప్లిన్ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యామంటే 90 రోజుల తర్వాత నీ జేబులో ఎప్పుడు డబ్బు ఉండాలి. ఇలాంటి నువ్వు రియల్ ఎస్టేట్ పర్సన్ పేరు కూడా చెప్పడానికి ఎలిజిబుల్ కావు. ఎగ్జామ్ టెస్ట్ పెడితేనే మార్కులు తెచ్చేస్తారు కదా. టెస్ట్ పెడితే ఎన్ని రోజులు పెడతారు? టెస్ట్ సంవత్సరానికి కాదా, 15 రోజులకు, నెలకు టెస్ట్ పెట్టేస్తారు.
సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, మళ్ళీ క్వార్టర్లీ, అంటే 3 నెలలకి క్వార్టర్లీ పెడతారు. టెస్ట్లు ఎప్పుడు పెడతారు తెలుసు కదా మీకు. రియల్ ఎస్టేట్ నువ్వు టెస్ట్ పాస్ అవ్వాలి. ఆ టెస్ట్ మీన్స్ సండే వచ్చేటప్పుడు కస్టమర్ తీసుకొచ్చేయాలి. తెలిసిన వాళ్ళు, రిలేషన్, బిలీఫ్, సంకల్పంతో చేయాలి. నువ్వేందా నీ వెంచర్ నమ్మాలి, కంపెనీస్ని వెంచర్ కాదు. నువ్వే ఓనర్ ఇక్కడ, నువ్వే అన్నీ నువ్వే చెప్పాలి. మా సార్ చెప్తాడు ఏమంతే కాదు, నేను నమ్మరు. నువ్వే మాట్లాడాలి. వెంచర్ ఎంత డిస్టెన్స్ కిలోమీటర్ చెప్పాలి, మీటర్ రీడింగ్ వేసుకుంటే అంతే రావాలి. ½ కిలోమీటర్ కూడా ఎక్కువ రాకూడదు. అది నిజాయితీ అంటే. ½ km కూడా సార్ మీటర్ రీడింగ్ వేసుకోండి, మీటర్ రీడింగ్ వేసుకోండి సార్, చూడండి నేను చెప్పిన డిస్టెన్స్. మీటర్ రీడింగ్ వేసి నువ్వు చూస్తావు కదా బండి మీద, అదే చెప్పు. తక్కువ చెప్పడం నమ్మడం అంతే, వద్దు. మీటర్ రీడింగ్ వేసుకో. కిలోమీటర్ స్టోన్స్ చెప్పు రోడ్డు మీద, ఎవ్వరు చెప్పరు. చదువుకున్నాను కదా, దేన్ని చదువుకున్నాం, మ్యాథమెటిక్స్ తెలుసు కదా. ఎక్కడ పట్టినా కిలోమీటర్ స్టోన్స్ ఉంది కదా, ఏ రోడ్లైనా అవి చెప్పు. ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. కిలోమీటర్ స్టోన్ నేను అందరం ఉంటూనే వెంచరు సార్, మీరు వైజాగ్ వచ్చి 24th కిలోమీటర్ ఉంటుంది, 24th కిలోమీటర్ మైల్ స్టోన్ కనపడుతుంది అని చెప్పి చెప్పాను అన్నమాట. అలాగే ప్రతి వెంచర్, శ్రీమిత్ర వెంచర్ చేసేటప్పుడు కోస్తారికా 38 కిలోమీటర్ ఫ్రమ్ వైజాగ్. బిల్డింగ్ బ్లాస్ చేసేటప్పుడు కొద్ది మీద గ్రాండ్ ఇయర్ 35. శ్రీమిత్ర చేసినప్పుడు అలా ప్రకృతి పుత్రజ చేసినప్పుడు చెప్పండి 38 కిలోమీటర్. గమ్ సిటీ అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ సార్, 43. ఎంత దూరమా, అంత దూరం అన్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అక్కడే, నేను చెప్పాల ఎయిర్పోర్ట్ వస్తున్నాను. 2700 ఓన్లీ నేను అమ్మిన ప్లాట్. ఈరోజు ఎంత అక్కడ, ఎంత అమ్ముతున్నాను మీరందరూ అక్కడ? ఈరోజు 17,000 అమ్ముతున్నాను మీరందరూ. నేను 2700కి అమ్మాను. నేను గూడెపు వలసలో, పోలుపల్లి, అవంతి రెసిడెన్స్ లోపల 2,500కి అమ్మాను నేను 2011లో. మీరు ఎంత అమ్ముతున్నారు అక్కడ ఈరోజు? మీరు ఎంత అమ్ముతున్నారు అక్కడ? 20 కిలోమీటర్ ఆనందం పొందారా? వెల్లంకి, నందనం 1 నేను 4,500కి అమ్మాను అక్కడ. 4,500కి నేను అమ్మాను 2013. భీమిలి, ఈరోజు భీమిలి క్యాపిటల్ అంటున్నారు. నా వెంచర్స్ అన్నీ భీమిలిలో అమ్మాను 4,500కి. శ్రీయా గార్డెన్ 1 పోలీస్ స్టేషన్ నుంచి ½ km, కుమ్మరపాలెం ఎదురుగా 5 floors 2 అపార్ట్మెంట్లు. అక్కడ వెంచర్ వేయగలడు ఎవడన్నా? వేయలేడు. వేసిన వ్యక్తే చెప్పండి, చెప్పినా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ పండుగ అన్నట్టు అతనే హీరో. 2 5 floors అపార్ట్మెంట్ ఎదురుగా పెట్టుకొని వెంచర్ ఎవరిని వేయగలరా? ఈ అడవులు వేసి అమ్మే అంటారు. శ్రీయా గార్డెన్స్ 1 17 acres 4,500కి అమ్మాం. ఈరోజు అక్కడే క్యాపిటల్ 25,000 అంటే కూడా రాదు. దాని పక్కనే 4 lanes రోడ్ వెళ్తూ ఉంది. 4 lanes రోడ్డు భోగాపురం టు ఐనస్ కళింగ మార్క్ కూడా చేసేసారు. వెనకాల బ్యాంక్ కాలనీ. చెప్పండి అలా, అది వెంచర్స్ అంటే అలా వేయాలి. వెంచర్స్ అంటే అలా వేయాలి. హౌసెస్ ఉన్నాయి చెప్పండి. వెంచర్ వేసే దగ్గర 5 floors అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయా? వేశారు. ఆ వ్యక్తి మహానుభావుడు. అతని వల్ల మార్కెటింగ్ పర్సన్ రైట్గా బ్రోచర్ పెట్టుకుని మార్కెట్కి వెళ్ళి అమ్మగలడు. రైట్గా ధైర్యంగా అమ్మగలడు. కొనుక్కున్న వ్యక్తి మనల్ని గుండెల్లో పెట్టుకుంటాడు. అలా వేయాలి వెంచర్స్, అలా అది 100 feet మాస్టర్ ప్లాన్. ఇంక 2 వెంచర్స్ ఉన్నాయి, శ్రీయా గార్డెన్స్ 1, శ్రీనందన్ 1. అక్కడ 100 feet మార్క్ అయిపోయింది. ఆ ప్లాట్కి ఈ ప్లాట్ 100. ఇవి మ్యాథమెటిక్స్ అంటే. మీరు ఇల్లు చూస్తే ఆ ప్లాట్ ఈ ప్లాట్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇక్కడ రోడ్ వైండింగ్ అదే. ఈరోజు కిలోమీటర్ హైవే, నేషనల్ హైవేకి తిరుమల స్కూల్ లేదు, వచ్చింది ఇప్పుడు. ఇక్కడ నారాయణ క్యాంపస్ ఉంది, అక్కడ వెంచర్ హైవే ఫేసింగ్ 16,000 ఓన్లీ. 2016లో ఈరోజు నారాయణ క్యాంపస్ లేదు, రోజు వచ్చేసింది. ఫంక్షన్ హాల్ అవన్నీ వెంచర్స్. అలా ఆణిముత్యాలు లాంటి వెంచర్స్ ఇవ్వాలి. కస్టమర్ దండం పెట్టుకుంటారు రోజు. కంపెనీ మార్కెటింగ్ పర్సన్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు వెళ్ళి. అలా ఉన్నాయి వెంచర్. సేవింగ్స్ వెంచర్సే అలా ఉన్నాయి. హౌ మెనీ ఇయర్స్? జస్ట్ 7, 8 years, 9 years. 7, 8, 9 years కాదు, 8 years, 7 years. ప్రతి వెంచర్, గుడి పోలసులు అమ్మిన వెంచర్ పుత్రజయ కావచ్చు, గ్రాండ్ ఇయర్ 1 కావచ్చు, పోలిపల్లి దగ్గర హైవేకి ½ km 50 acres స్విమ్మింగ్ పూల్తో ఉంది. 2,500 ఓన్లీ. ఎంత రేటా, ఎంత దూరమా? గుడి పోలసులో ఎవరు అమ్మలే అని చెప్పారు. హైయెస్ట్ సేల్స్ నాదే. నువ్వేమ్మా హీరో, నువ్వే అమ్మాలని చెప్పారు. నేను వాళ్ళకి ప్రాణం పోసా. కంపెనీ అధినేతకి ప్రాణం పోసా. అట్లే ఆ ప్రాణం పణంగా పెట్టి అమ్మి ఏమీ లేదు, ఎవరు అమ్మట్లేదు. నేను కొత్త వైజాగ్ రీఎంట్రీ, నేను కొత్త
కొత్త వెంచర్ వేయకముందే పిఎస్ నారాయణ మేము ఇద్దరం వెళ్ళిపోయేసి వెంచర్ ఎక్కడో తెలియదు, చెప్పట్లేదు. నేను ఒక ఐడియా చెప్పాను, ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి తిరిగి అంతా తిరిగి మాకు లొకేషన్ అర్థం చేసుకుని, ఇప్పుడు ఎందుకు వెళ్ళారా మీరు, వెళ్ళొద్దు అని చెప్పారు. నేను పిఎస్ నారాయణ గుర్తు తెచ్చుకో, మొత్తం తిరిగాం. అంతకుముందు వెంచరు జస్ట్ లాంచింగ్ రోజుకి 200 ప్లాట్స్ అయిపోతే దీని ఒక బుకింగ్ కూడా కాలేదు. అలాంటి వెంచర్ని హయ్యెస్ట్ సేల్స్ ఇచ్చిన పర్సన్ నేను. హయ్యెస్ట్ సేల్స్ ఇచ్చిన పర్సన్ నేను. కార్లుండి, డబ్బులుండి, కడుపు నిండిపోయి, అన్నీ ఉన్న వ్యక్తి. నాకు బస్ పాసే ఉంది ఆ రోజు, ఒక బస్ పాసే ఉంది నాకు ఆ రోజు. 2011 ఉగాది లాంచింగ్, హయ్యెస్ట్ సేల్స్ నాదే. వితౌట్ విజిట్ 6 ప్లాట్స్ అమ్మించాను రాజా అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్కి వెళ్ళి. వితౌట్ విజిట్ 267 స్క్వేర్ యార్డ్స్ 6 ప్లాట్స్. అట్లా హయ్యెస్ట్ సేల్స్, హయ్యెస్ట్ సేల్స్, హయ్యెస్ట్ సేల్స్. సింహాద్రి వెంచర్ హయ్యెస్ట్ సేల్స్. అలాగా ఇది జూనియర్స్ ద్వారా. ఓన్లీ టీమ్, ఓన్లీ టీమ్, ఓన్లీ టీమ్ విత్ టీమ్. హయ్యెస్ట్ సేల్స్ అనమాట విత్ టీమ్. అలాగే బిల్డింగ్ బ్లాక్స్ వెంచర్లో కూడా హయ్యెస్ట్, చెప్పాడ వెంచర్లో హయ్యెస్ట్ సేల్స్, హయ్యెస్ట్ సేల్స్. నేను ఎండీ గారిని పరిచయం చేస్తా ఉంటే అందరికీ, ఒక అతను టీచర్ గారు రవికుమార్ గారు, సార్ మాకు మా సార్ రాజశేఖర్ సార్ అన్నారు, మాకు అవసరం మీరు చాలని జస్ట్ మేము పోతున్నారు. అట్లా చూస్తున్నాడు ఎండీ గారు. మాకు రాజశేఖర్ సార్ అన్నారు, మాకు అందుబాటులో ఉంటుంది, మాకు ఎవ్రీథింగ్ ఓకే థ్యాంక్ యూ. పోతున్నాడు, నాకు వినడం కూడా వినట్లేదు. మీడియా నీకు బస్ పాస్ పెట్టుకుని వాల్యూ ఏంటి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత సర్కిల్ ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి. అందరూ మీరు ఫోటోలు గీటోలు తీసుకుంటున్నారు. రాశారు, అవన్నీ వద్దు సార్, మా టైం వేస్ట్, మీరు ఉన్నారు చాలు, పోతాను. నేను 10 సేల్స్ ఇస్తా దీంట్లో, ఇచ్చి వారేసారు. కారణం నమ్మకం, నిజాయితీ. కవర్లో పెట్టి మనం డబ్బులు ఇంటికి చూస్తాడు మనం లేకున్నా. ఆ నమ్మకాన్ని పెంపొందించుకోవాలి మార్కెటింగ్ పర్సన్, కంపెనీ అధినేత. అప్పుడు ఎలాంటి వెంచర్ అయినా ఎప్పటికైనా మనకు వస్తుంది. అది ఎవరైతే నిలబెట్టుకుంటారో, ఎవరు మోసం చేయట్లా. ఇన్ టైంలో ఇవ్వాలి, చెప్పిన దాన్ని డెలివరీ చేయాలి, ఇన్ టైంలో ఇవ్వాలి. డిలే చేసుకుంటే ఇబ్బంది పడిపోతారు. ఇన్ టైంలో ఇవ్వాలి, ఇన్ టైంలో ఇవ్వాలి. అలా చేసుకుంటూ పోవాలి. కాబట్టి 90 డేస్ ప్రోగ్రాంలో 2 పాయింట్లు. 3వ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వెంచర్లో ప్లాట్స్ ఏముంటాయి. ప్రజెంట్ వెంచర్లో 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 267 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. వెంచర్ ల్యాండ్ ఎంత, పార్క్ 10% వదిలేస్తారు. ఎల్పీ నెంబర్ ఎంత, ఎందుకు కొనాలి, ఇక్కడ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ ఏం కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హైవేకి ఎంత ఉంది, బ్యాంక్ ఎంత దూరం ఉంది, నిత్యావసర సరుకు. ఈరోజు అందరూ 2 వీలర్, మినిమం 2 వీలర్ ఉంటుంది. ఎక్కడ పట్టినా రోడ్స్, ఎంత టైంలో వెళ్తారు. సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ వైజ్ డెసిషన్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేవింగ్స్ చేయాలా. ఎక్కడైనా పర్లేదు. ఎక్కడ మాకు శ్రీయాగడం వల్ల ఒక కస్టమర్ యూఎస్ అతను కొన్నాడు. అని చెప్పాడు, సార్ రాజశేఖర్ గారు మీరు ఎక్కడ వెంచర్ చేసుకుని మాకు అనవసరం, ఎల్పీ నెంబర్ ఉండాలి, ₹1 అటు ఇటు బేరం అంటాం, సంఖ్యలో డాక్యుమెంట్ పెట్టుకొని పోతూ ఉంటాం. 10 ఇయర్స్ తర్వాత తెలిసి మీకు పెరగందంటూ ఉండదు. లోపల కూడా ఇంకా మేలు, తక్కువకి వస్తుంది. బాగా పెరిగేది లోపలికి ఉండేది, తక్కువ రేటుకు ఉంటుంది. రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఎంత లోపలికి ఉంటే అంత మంచిది. హైవేకి 1/2 కిలోమీటర్ నువ్వు షోరూమ్ పెట్టావు కదా, హైవే ఫేసింగే నీకు అవసరం లేదా? ఎందుకు హైవే కిలోమీటర్ ఎందుకు నీకు డిస్టర్బెన్స్? చదువుకోలేవు. రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఎప్పుడు కూడా హైవేకి 5 కిలోమీటర్స్ లోపల కొనడమే చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది. తక్కువ రేటుకి వస్తాయి, వేగంగా పెరిగేది అవే. ఎన్నో ప్రూఫ్ మీకు, మీ అనుభవాలు మీరే చూసుకోండి. హైవే మీద ఉన్నది ఆల్రెడీ పెరిగిపోయిందని అమ్ముతున్నావు, ఇంకెంతగా పెరగదు. అవుట్స్కి లోపల అనుకో ఎవరు రారు, అది కొనుక్కునే తెలివైనడు. అమ్మడం కష్టం, కస్టమర్ తేవడం కష్టం. కానీ నీకు ఫ్యూచర్లో భయంకరమైన నేమ్ ఇచ్చేది అవే. అవి చెప్పి కొనిస్తే ఎక్కువ స్థలం కొనుక్కోవచ్చు సార్. ఇక్కడ 200 గజాలు కొనడం కంటే అక్కడ 400 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. తక్కువ రేటుదే వేగంగా పెరుగుతుంది, ఎక్కువ రేటుది వేగంగా పెరగదు. నువ్వు కమర్షియల్ వ్యాపారాలు చేయవు కదా. అక్కడ ఎంత వ్యాపారాలు కూడా రోడ్డు మీద, హైవే మీద ఉండాలి. హైవే కిలోమీటర్ ఏం వ్యాపారం చేస్తావు? హైవే ఫేసింగ్ బిల్డింగ్ చేస్తావు, నెక్స్ట్ బిల్డింగ్ కూడా తీసుకోడు. హైవే ఫేసింగే ఓన్లీ, అంతే. హైవే అలాగా అది రెసిడెన్షియల్ లేఅవుట్స్
ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. మార్కెటింగ్ పర్సన్స్ కస్టమర్ అడిగినంత ఇవ్వనోడు మార్కెటింగ్లో ఎక్కువ రోజులు ఉన్నాడు, ఎక్కువ సంపాదించలేడు. ఇది ఒక రూల్. నీ దగ్గర ఉన్న కస్టమర్కి ఇస్తే నువ్వు గ్రేట్. హోటల్లో ఉంది నీకు ఇస్తారు, కానీ నీకోసం ఇంటికి వెళ్ళి తయారు చేసి నీకు చెప్తే రుబ్బి అప్పటికప్పుడు ఇవ్వడు. ఆడు ఉంది నువ్వు తినాలంతే, నీ డబ్బు ఇచ్చిన. అలాగా మన దగ్గర ఉన్న వెంచర్ మన అమ్మాలు చెప్తే కస్టమర్ అడిగితే ఈడగాపు ఆడగాపు ఏడగాపు ఎక్కడా ఉండదు. నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎంతమంది చూపించండి. ఒక కంపెనీలో 5 years 10 years ఉన్న అతను ఎక్కువ సంపాదించాడా, అన్ని తిరిగి వ్యక్తికి సంపాదించాడా చూడండి. అన్ని తిరిగే వ్యక్తికి ఏ కంపెనీ రూపాయి అడ్వాన్స్గా అనేది అవసరాలను ఎవరు. ఒక కంపెనీ అనుకోండి, ఒక వాల్యూ ఉంటుంది. అతను ఏమి కావాలన్నా అతనికి కంపెనీకి అతనికి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. చెప్పండి, ఒక ఫాదర్ సన్నుకున్న అటాచ్మెంట్ ఉంటుంది. ఉంటుంది అంతే. ఒక ఫాదర్కు సన్నుకున్న అటాచ్మెంట్ ఉంటుంది. వయసులతో వదిలేసేయాలి. కంపెనీ ఎండీస్ ఫాదర్, వర్క్ చేసే అందరూ సన్స్ అంతే, వైఫ్స్తో వదిలేసేయాలి. అలా చూసుకున్న వ్యక్తే తండ్రి అంతే. కంపెనీ ఎండి అంటే తండ్రి, కంపెనీ ఎండి తండ్రి అంతే. అలా చూసుకుంటే తండ్రి పాత్ర పోషించాలి కంపెనీ ఎండి అంటే. అప్పుడే అంతే. 100% ఏమేమో చేయొచ్చు, కానీ తండ్రి ఏం చేయాలి? ఒకసారి కొట్టచ్చు, ఒకరు తిట్టచ్చు. టోటల్గా ఓవరాల్గా అతను అభివృద్ధిలో తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టాలి. కాబట్టి తండ్రి అనే వ్యక్తి, కంపెనీ ఎండి అనే వ్యక్తి ఏం చేయాలి? ఏజెంట్ని, ఎగ్జిక్యూటివ్ని బిడ్డల్లాగా చూసుకుంటూ అవసరమైతే కొట్టు, దండించు, తిట్టు, నో ప్రాబ్లం. బట్ వాళ్ళ అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి. అది రెస్పాన్సిబిలిటీ, మేనేజింగ్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి ఈ 90 days ప్రోగ్రాంలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎలా వర్క్ చేయాలంటే అట్లా వర్క్ చేయాలి. సెన్సేషన్ క్రియేట్ చేయాలి. నువ్వు అలా డిసైడ్ అయ్యి నీ ఫ్రెండ్స్ అనేది చెప్పి అప్పుడు నువ్వు బ్రోచర్ వచ్చి జాయిన్ అయ్యి బ్రోచర్ పట్టుకోవాలి. లేకుంటే ఆ ఛాయల్లో కూడా వెళ్ళకూడదు. చేయగలమా లేదా? రియల్ ఎస్టేట్ బాగుంటే వెళ్దాం, బాగాలేకపోతే వెళ్దాము. స్కూల్ కూడా అలా వెళ్ళు, బాగుంటే చదవాలంటే బాగా, స్కూల్ బాగా చదవద్దు. మళ్ళీ అక్కడేమైంది ప్రిన్సిపల్, ఎక్కడ అదే అప్లై చేయి. రియల్ ఎస్టేట్ బాగుంటే వస్తే, బాగాలేకపోతే రావా. స్కూల్స్ కూడా బాగలేవు, చదవద్దు, ఆపేయి. ఒక 5 years 4 years ఆపేసి బాగున్నాక వెళ్ళి చదువు. అలాగే సేమ్ రూల్ వేర్ ఆల్సో. అక్కడ డబ్బు కట్టాలి, డబ్బు వస్తుంది. పని చేసేవాడికి ఎప్పుడు బాగుంటుంది, ఇంకొంచెం కష్టం అవచ్చు, కొంచెం తగ్గచ్చు. చెప్పండి, పని చేసేవాడికి ఏదైనా బాగుంటుంది, ఎప్పుడు బాగుంటుంది. అర్థమైందా? పని చేసి అందరూ చేయరు కాబట్టి అప్పుడు ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. అతను మార్కెట్లో ఎవరు వెళ్ళరు. నువ్వు వెళ్తే నీదే మార్కెట్, నీదే. కాబట్టి రియల్ ఎస్టేట్లో గోల్డెన్ రూల్స్ అంటారు అన్నమాట. వీటిని ఫాలో కావాలి. ప్రతిరోజు వాల్యుబుల్. సండే వస్తే కంపల్సరీ ఆర్గనైజ్ చేయాలి. ఇదంతా కస్టమర్స్ని ఎలా క్యాచ్ చేయాలి. ఫైనాన్షియల్ సౌండ్ ఎవరు ఉన్నారు, అందరిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీని ప్రమోట్ చేయాలి. ఇదంతా నీ నియర్ అండ్ డియర్ ద్వారా రెఫరెన్స్ తీసుకొని ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి వెళ్ళి ప్రమోట్ చేయాలి. మీ రిలేషన్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఆ కంపెనీకి వెళ్ళి ప్రమోట్ చేయాలి. ఆ రెఫరెన్స్ అతని ద్వారా వెళ్ళి ప్రమోట్ చేయాలి. ఈ రోజుల్లో చాలా ఈజీ. అందరి దగ్గర డబ్బు ఉంది, డబ్బు లేని వ్యక్తి అంటూ లేడు. ఒకప్పుడు అలా కాదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీసే తక్కువ మంది కొనగలుగుతున్నారు. ఎక్కువ కొనేవాళ్ళంతా బిజినెస్ పర్సన్స్, ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ పీపుల్. వీళ్ళు బాగా కొనగలుగుతున్నారు, ఎక్కువ గజాలు కొనగలరు. అది అంతా ఎల్పీ నెంబర్, వెంటనే రిజిస్ట్రేషన్, ప్రాబ్లం లేదు. కాబట్టి ఈరోజు ప్రొఫెషనలిజం అయిపోయింది రియల్ ఎస్టేట్. కాబట్టి ప్రతిరోజు వాల్యుబుల్. సండే వస్తే సైట్ విజిట్ ఉన్నారు. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే, ఇంటికి వెళ్తే 1 hour ప్రజెంటేషన్ ఇవ్వాలి. అందరిని కూర్చోబెట్టి బ్రోచర్ తీసుకు చెప్పి వీడియోస్, వెంచర్ వీడియోస్ చూపించి అక్కడ ఏ ప్లాట్ వేకెంట్ ఉన్నాయి, ఏ ఫేసింగ్ అన్నీ ఇక్కడ చెప్పాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఈస్ట్ ఉంటే కంపెనీ ఇది ఉంటే చెప్పు, అది ఉంటే చెప్పు. మరి మీరు ఫోన్ చేసి ఇది ఉందా అది ఉందా అంటే సేల్స్ రాదు. ఇక్కడే క్లియర్గా చెప్పు. ఎస్ అంటే అంటే వాటి చదవలే, వాళ్ళే మళ్ళీ ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయి, సేల్స్ చేయకు, ఎక్స్ప్లెయిన్ చేయి, మార్కెటింగ్ చేయకు. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వు. యూ గివ్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇది ఉంది అట్లా చేయు. రోజులు గడిపోతే నువ్వేం చెప్తే తినే స్థాయికి నీ దగ్గరకు వస్తారు. నేను ఎత్తుక్కుంటూ వస్తారు, నీ దగ్గర కొనడానికి వెతుక్కుంటూ వస్తారు. నేను అదే చేస్తున్నాను. అర్థమైందా? ఎందుకంటే వెంచర్స్ లేవు, డిమాండ్ సప్లై, హెవీ డిమాండ్. ఇది సప్లై లేదు. ల్యాప్టాప్ కాదు ఇది, కాదు ఇంకా పక్క షాపులు కొనడానికి. మొబైల్ కాదు ఇక పక్క షాపులు కొనడానికి కాదు.
ఎక్కువ లేవు, ఎక్కువ మంది దగ్గర వెంచర్స్ లేవు, ల్యాండ్స్ దొరకవు, ప్రోడక్ట్ దొరకదు, అమ్మరు ల్యాండ్ లాట్. ఇంకో 5 years అయితే బాగా వస్తుంది, ఇప్పుడు ఎందుకు అమ్మాలి వేస్ట్ అనుకుంటున్నారు. వెయిట్ చేద్దాం, ఇంకా డబ్బు బాగుంది కదా, ఎందుకు టైం లేదు, మళ్ళీ లేదు కదా అంటున్నారు. చెప్పండి, ఇప్పుడు నాకు అవసరం లేదు కూడా అంటున్నారు. ఈ మనీ ఏం చేయాలి నాకు అంటున్నారు. అందుకని ఏం చేస్తారు, వెంచర్స్ ఎలా చేస్తారు? అందుకని రియల్ ఎస్టేట్లో రెరా యాక్ట్ వచ్చిన తర్వాత, ప్రొఫెషనలిజం అయిన తర్వాత, ఎల్పీ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాలని రూల్ వచ్చిన తర్వాత, బ్రోచర్లు వేసి డబ్బులు తేవడాలు అవన్నీ దట్ డేస్ గాన్. ఓన్లీ ప్రొఫెషనల్స్, నిజాయితీ పరుడికి లైఫ్ మార్కెట్లో బ్రహ్మరథం పడతారు. కూర్చున్న సంపాదించుకోవచ్చు, లక్షల కోట్లు కూర్చొని ఫోన్ పెట్టుకొని సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను చాలా బిజీగా ఉంటాను, ఫోన్ చేయండి, నేను ఇంకా బిజీగా ఉంటాను, మీరే ఫోన్ చేయాలి, ప్లాట్ మీకు నాకు కాదు, నా దగ్గర కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. కానీ పీపుల్ వైజాగ్ చెప్పాను ఇట్లా 40 లక్షల జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా అయింది, ఇండియా జనాభా 130-140 కోట్లు. ఎవరైనా కొనవచ్చు, నా దగ్గర ఉన్న ప్లాట్లు టోటల్ ఎంత, నా వెంచర్ ఎన్ని ఎకరాలు, అది నా సంఖ్య చూసి చెప్పు. ఈరోజు ఇన్ని అయినాయి, ఇంకా రోజుకి ఇన్ని సేల్ అవుతూ ఉంటాయి, ఎవరొకరు కొని తీరుతారు. ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్. వెంటనే ఎదురు కొనలేవు, వాడు ఎల్పీ నెంబర్ ఉండదు, ఎప్పుడు వస్తుంది అంటాడు. లేవు, రెడీమేడ్గా వెంచర్ చేసి అమ్మలేము. ఇది రెడీమేడ్ ఇన్స్టాంట్ ఫుడ్ కాదు, పిజ్జా ఆర్డర్ చేసి తినడానికి. ల్యాండ్ కన్వర్షన్ చేయాలి, అంతా ఆన్లైన్. ఇంతకుముందు అలా ఏదో చేసేది, ఇప్పుడు అలా కాదు. సంవత్సరాలు పడుతుంది ఒక ఎల్పీ నెంబర్ తోడానికి, అలా పడుతూ ఉంది. డబ్బులు కట్టించుకున్న కంపెనీ సంవత్సరాలు పడుతుంది రిజిస్ట్రేషన్ చేయడానికి. అలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి పాపం. కస్టమర్స్ అంత మార్కెటింగ్ పర్సన్ నలిగిపోతూ ఉంటాడు, చెప్పలేక, మేనేజ్మెంట్ చెప్పలేక, కస్టమర్ చెప్పలేక. అది ఎందుకు డిలే అని అడుగుతారు. ఈ కంపెనీ అంటే ఇది ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. సంవత్సరాలు పడుతుంది, అంత ప్రాబ్లం. రియల్ ఎస్టేట్ అనేది అంత ప్రాబ్లం. డబ్బు ఉంటుంది, అయినా సరే అక్కడ పని జరగదు, అప్రూవల్స్ రావు, ఎంఆర్ఓస్ చిన్న పని కావాలన్నా అన్నీ సక్రంగా ఉండవు. అది ప్రాబ్లం. అవి తేవాలంటే సంవత్సరాలు, కాళ్ళు అరిగిపోతూ ఉంటాయి, వేగంగా పని జరగదు, వేగంగా తీసుకురాదు ఎల్పీ. అవన్నీ రెవెన్యూలో సక్రంగా ఉండవు, రకరకాల జీవోలు ఉండవు. పని అంత కష్టం. రియల్ ఎస్టేట్లో వెంచర్ వేయాలి, ప్లాట్ తేవాలంటే అది కస్టమర్ తెలియజెప్పు. కాకపోతే ఇంకొకడు ప్లాట్ దొరకదు, గుర్తుపెట్టండి. కస్టమర్ ఇంపార్టెంటే కాదు, వెంచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నుంచోబెట్టి 2-4 లాగా నువ్వు అమ్మాలా, కావాలా వద్దా అంతే, కావాలా నెక్స్ట్ అంతే. అది ఎవరు చెప్పగలరు? పని చేసి బాగా చదువుకున్న వ్యక్తి క్వశ్చన్ చూసి ఫస్ట్ క్వశ్చన్ రావాలని కూర్చో, రెండో క్వశ్చన్ అన్ని రాకపోతే చదవలేదండి. ఏ క్వశ్చన్ ఇచ్చిన రాయాలి. వెంచర్ వేస్తే ఎవరు కూడా అమ్మేయచ్చు. ఆ రోజు కొనడానికి వేరేగా వస్తున్నారు, క్యూ కడుతున్నారు కొనడానికి. ఎందుకంటే లిమిటెడ్ ల్యాండ్, కొన్ని తీరాలి. ఏం చేసుకున్నా మార్కెట్ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు చేయడానికి భయపడతారు. నువ్వు అప్పుడే బాగా పని చేయాలి. అమ్మకు ఎక్స్ప్లెయిన్ చేయి, తెలియజెప్తా ఉండి అంతే. ఏదో రోజు కొనడానికి వస్తాడు. అసలు నువ్వు అమ్మడానికి చెప్పడానికి నువ్వే వెళ్ళకపోతే ఇప్పుడు వరకు కొంటారు. ఏదో రీజన్ చెప్తే కాదు కదా, ఏదో రీజన్ చెప్తే కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్లో 90 days ప్రోగ్రాంలోనే నీ జీవితం ఫస్ట్ అయిపోవాలి. ఇక జీవితంలో డబ్బుకి ఇబ్బంది పడదు, 90 రోజులే. అలా ఈరోజు ఎంతోమంది సంపాదించుకుంటున్నారు 90 days ప్రోగ్రాంలో. నా స్టూడెంట్స్, నా జూనియర్స్, ఎక్కడున్నా వాళ్ళు నా కాన్ఫిడెన్స్, నేర్చిన నాలెడ్జ్, నేర్చిన ట్రైనింగ్, నేర్చిన ఇన్స్ట్రక్షన్స్, నేను చెప్పిన పద్ధతులు, సిస్టమ్స్, నేను ఇచ్చిన ఎడ్యుకేషన్, అది ఫర్ ఎవర్ అలాగా అది. కాబట్టి అదే చెప్పాలి, అప్పుడు డెవలప్ అవుతారన్నమాట. చెప్పండి, మేము బోల్డ్ వెంచర్ ఉన్నాయా సార్, తీసుకోండి, మా దగ్గరికి రాకండి. ఎందుకు వచ్చి మా దగ్గరికి వచ్చి కొనాలి మీరు అని చెప్పాను. వచ్చి కొన్నారు అంతే. ఎందుకని? వాస్తవం చెప్పాను అంతే. వాస్తవం చెప్పాను. ఎడ్యుకేషన్ ఇస్తాను అంతే. మార్కెటింగ్, సేల్స్ నేను చేయను. చేస్తే మనం ఉండలేము, ఆ రంగంలో ఉండనేవారు. కొనుక్కునే వ్యక్తికి అన్నీ తెలుసు అనుకోకు, మూర్ఖత్వం అది. వాడికి ఏం తెలిస్తే నువ్వు చెప్పింది వింటాడు అంతే. అని తెలిస్తే నువ్వు అతనికి అమ్మలేవు. తెలీదు అతనికి, అనుకుంటాడు నువ్వు అనుకుంటున్నావు తెలుసా అని నువ్వు అనుకుంటున్నావు. ఒక పెద్ద స్థాయి వ్యక్తి, చాలా బడా వ్యక్తి, వడా అంటే ఏంటి చెప్పని అడిగాను. తెలీదు అతనికి. తెలుసు అన్నాడు, చెప్పండి అసలు వడా అంటే ఏంటి చెప్పండి. ఆ వడా అప్పుడు ఎలా ఇస్తారు చెప్పండి.
మాస్టర్ ప్లాన్ అంటే చెప్పండి, ఎక్కడ ఓకే చేస్తే చెప్పండి, ఎప్పటికి వస్తుంది చెప్పండి, తెలియదు మీకు. ఎక్స్పర్ట్ అడ్వైజ్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ప్రొఫెషన్ 36 years. నేను చెప్తే మీరు నాకు ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి విలువేరేమో, ఇకపోతే పని చూస్తుంది. ఏ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫ్రీగా చెప్పడు. ఒక డాక్టర్ ఉంటాడు ఎక్స్పర్ట్, ఫ్రీగా చెప్పడు. ఒక సీఏ ఎక్స్పర్ట్, ఫ్రీగా ఒక ఇంజనీర్ ఎక్స్పర్ట్, ఫ్రీగా ప్లాన్ వేసేవాడు. ఒక సేల్స్ ట్యాక్ కన్సల్టెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఎక్స్పర్ట్. ఎంత కరెక్ట్, ఎంత మనీ తీసుకుంటాడు. అవేమీ తీసుకోకుండా చెప్తున్న ఒకే ఒక వృత్తి రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. రూపాయి తీసుకోకుండా ఇంకా కస్టమర్కి భోజనం పెట్టించి, టీ ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి చెప్తున్న ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్. ఎందుకంటే ఎక్స్పర్ట్ కూడా అలా. మీ చెప్పండి, మీ జీవితం బాగుండాలని, మీరు కొనుక్కున్న ప్లాట్ బాగుండాలి, మీరు కష్టపడి హార్డ్ సంపాదించుకున్న మనీని జాగ్రత్తగా న్యాయంగా మోసపోకుండా మీకు చేయాలని ఏజెంట్ తాతాలాడుతుంటాడు. అలా ఎంతమంది అలాంటిదని కొనుక్కోవాలి. ఎవరో ఇద్దరు ఏజెంట్ చేశారని అందరూ ఏజెంట్ గుర్తి కళంకలు చేయకూడదు. అలాగే ఎవరో ఎంప్లాయ్ లంచం తీసుకుని ఎంప్లాయీస్ మొత్తం అట్లా అనం కదా. ఎవరో ఒక అతను ఏదో మొత్తం అందరి హోటల్లో మొత్తం అన కదా. ఆ ఊర్లో మొత్తం, ఆ సిటీ మొత్తాన్ని, ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని బలి చేయరు కదా. చిన్న చిన్న ఉంటాయి అంతే. మన బాడీలో ప్రాబ్లం ఉందని మేము చచ్చిపోం కదా, రెక్టిఫై చేసుకుంటాం. అలాగే ఎవరో కొంత చేస్తుంటారు. ఈ రోజుల్లో చేయకూడదు. కాబట్టి ఎల్పీ నెంబర్ ఉంటే కొను, లేదంటే కొనకండి. కొనద్దు. ఎల్పీ నెంబర్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం కొను, అది వచ్చినాక వచ్చి కొను. అలా అది. కాబట్టి ఈరోజు సేమ్ డే రిజిస్ట్రేషన్. కాబట్టి 90 daysలో సక్సెస్ అవ్వాలన్న వ్యక్తి ప్రతిరోజు ఒక 5 members కస్టమర్స్ ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి. లేదు నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో పిలుచుకొని వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నిటికీ ఎస్ అంటే విజిట్ పెట్టాలి. వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాలి, వాళ్ళ ఆఫీస్కన్నా వెళ్ళాలి. లేదు నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లోన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్ని ఎకరాల వెంచరు, ఇవాళ కాస్ట్ ఎంత, 5 years బిఫోర్ ఆ వెంచర్ కంటే దగ్గరలో ఎంత కాస్ట్ కమ్మారు, ఇప్పుడు ఎందుకు ఎంత కాస్ట్ ఇదే, ఇంత దూరం అయినాక ఎందుకు అయింది, ల్యాండ్ వేలు జనాభా పెరుగుతూ ఉంటారు, ల్యాండ్ వేలు ఇంకొక 5 yearsకి ఎలా ఉంటుంది, ఇంకా ఫారావేలో వెళ్ళి ఈ రేట్ కంటే ఎక్కువ రేటు కొనాలి అది చెప్పాలి. చాలు. ఈ 3 చెప్పినప్పుడు సక్సెస్ అంతే. ఫస్ట్ ఇవాళ రేట్ ఎంత, 5 years బిఫోర్ రేట్ ఎంత, ఎక్కడ వచ్చేది, 5 years తర్వాత ఎక్కడ వస్తుంది, ఎంత రేటు ఉంటుంది తెలుసు. కాబట్టి కస్టమర్ తెలివైనవాడు కానే కాదు. తెలివైనడైతే నువ్వు చెప్పింది వెంటనే కొనేస్తాడు. ఆడు తెలివైనవాడు. ఇన్వెస్ట్మెంట్ ఇది సేవింగ్స్. ఇల్లు కట్టడానికి కాదు. ఇల్లు కట్టు వెంచర్లు ఇల్లు కట్టరు. కట్టిన నువ్వు వాడు ఇల్లు నివసించలేవు. ఇల్లు కట్టాలంటే నువ్వు ఉన్న ప్లేస్లో మెయిన్ సిటీలో కట్టుకో. అక్కడ గజం ₹1,00,000, 50,000 మినిమం పైన ఉంటుంది. ఇళ్ళ మధ్యలో తక్కువ అంటే 50,000. ఎంత కావాలి నీకు అలా. కాబట్టి వెంటనే ఇల్లు కట్టాలి ఇవన్నీ. కాబట్టి నువ్వు ఎలిజిబిలిటీ కావు. నీ దగ్గర అంత డబ్బు లేదు. కాబట్టి నీ దగ్గర డబ్బు ఎంత పెట్టుకొని, నీ డబ్బు దగ్గర గోరంత పెట్టుకొని గొంతెమ్మ కోరికలు కోరుకుంటే కాదు. ఎక్కడొస్తే అక్కడ నీకు వచ్చిన మార్కులు అత్యవసర మార్కులు. నీకు కావాల్సిన కోర్సు రాదు, నీకు కావాల్సిన కాలేజీ, నీకు కావాల్సిన ప్లేస్ రాదు, అన్నీ ఆడిస్తాడు. మార్కులు వస్తే నీకు ఇష్టం వచ్చిన కాలేజీలో, ఇష్టం వచ్చిన ప్లేస్, ఇష్టం వచ్చిన కోర్సు జాయిన్ కావచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటే బాగా నచ్చిన చోట కొనుక్కోవచ్చు. డబ్బు లేనప్పుడు అది ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళాలి నువ్వు అంతే. అది 35 kilometers 35 kilometers కొనుక్కోవాలి, 40 kilometers కొనుక్కోవాలి. లేదంటే ఏమవుతుంది చెప్పండి. ఒక కస్టమర్ని చూస్తున్నాను, నేను డెమోకి వెళ్ళాను. బిల్డింగ్ బ్లాక్స్ శ్యాంప్రసాద్ని తీసుకెళ్ళాడు. చెప్పండి, మధురవాడలో చాలా తక్కువ రేట్ అప్పుడు నుంచి చూస్తున్నాడు అతను కొనాలని. కొనట్లా, ఊరెళ్ళిపోతాను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. డబ్బులన్నీ బ్యాంకులోనే పెట్టుకున్నాడు. అతను దొరికిపోతే 100లో దొరికేటి వేలల్లోకి వెళ్ళిపోయినాయి. ఎంత అవుతుంది ఎక్స్పెక్ట్ చేయాలంటున్నాడు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే హెడ్. దట్ మీన్స్ వాట్ చెప్పండి. వినలా, ఎగ్జిక్యూటివ్ చెప్పింది వినలా. ఏమైంది, కొనలేకపోయాడు. ఇప్పుడు కొనలేడు, జీవితంలో కొనలేడు. బాధ. ఇంత తక్కువలో కొనేది వదులుకున్నాను. రెక్టిఫై చేసుకోలేరు. నేను ఇంట్లో కూర్చొని 1.5 hours ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? 1.5 hours ఒక స్టూడెంట్ లాగా మాట్లాడినా. ఎవరైనా సరే ఒక స్టూడెంట్ లాగా మాట్లాడతాను అంతే. అది తెలియదు అంతే. తెలిస్తే నేను చెప్పాల్సిన పని లేదు, నన్ను అడగాల్సిన పని లేదు, వాళ్ళు చూసుకోవచ్చు. అంతసేపు నాతో మాట్లాడారంటే మై నాలెడ్జ్
మై ఎక్స్పీరియన్స్. పుస్తకం చదువుకున్నాం కాదు, రోడ్లు చూసిన ఎక్స్పీరియన్స్. ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకు పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ అంతా ఇదేమో అక్కడ నుండి మళ్ళీ వచ్చి ఎందుకని క్యూలో నుంచొని కొన్నారు. ఈరోజు వినకపోతే చెప్పింది లాస్ అయిపోతూ ఉంటావు. ఏం చెప్పినా వినాలి ఎవరైనా, కామెంట్ చేయడం కాదు. టీచర్ దగ్గరికి పోయి నాకు పాఠం ఎలా చెప్పు, 5 నిమిషాలు చెప్పు, 2 నిమిషాలు చెప్పు అంటాడు. ఆడు ఎంతసేపు చెప్తే అంతసేపు వినాలి. ఎల్కేజీకి, యూకేజీకి, పీజీకి సంవత్సరాల తరబడి పుస్తకాలు రాసి గంటల తరబడి చేసుకొని అలాంటివన్నీ చప్పించి రూపాయి లేకుండా చెప్పండి. నీ చెవులు ఇంట్లో కూర్చొని హాయిగా యూనిటెడ్ తయారు చేస్తే దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని ఏమి చెప్తే అది తింటే నీకు మంచిది, నాకు కాదు. వినకపోతే నీకు నువ్వే చెప్పుకో. అది ఆదరణ ఉంటుందో లేదో చూసుకోవాలి. 90 డేస్లో హెవీగా సక్సెస్ చేసిన పర్సన్ ఎవరైనా ఏ కంపెనీలో వేసుకో, 90 డేస్లోనే అలా టైట్ చేస్తాను, దిగ్బంధనం చేస్తాను. ఇంకా జీవితం అంతా బాగుంటుంది. 90 రోజులు నీ జీవితంలో నువ్వు పని చేయాల్సింది, మళ్ళీ పని అక్కర్లేదు. జస్ట్ కాపలా కాయడం, రిసీవ్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం. 90 డేస్ మాత్రం ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఏ పెట్టుకోకూడదు. ముందే డిసైడ్ అవ్వాలి. ఒక అయ్యప్ప మాల దీక్ష చేస్తే ఎలా ఉంటావో దానికి 100 టైమ్స్ దీక్ష ఇక్కడ పొందాలి. ప్రొఫెషనల్ దీక్షది, పవర్ఫుల్ ప్రొఫెషనల్ దీక్ష, రియల్ ఎస్టేట్ దీక్ష. తిరిగి ఉండదు ఇక జీవితంలో. ఫైనాన్షియల్గా నీకు ఇబ్బందే పడవు. అది మీద అన్ని క్యాష్ పెట్టి కొనుక్కోవాలి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, లోన్లు కాదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్. ఎందుకంటే లీగల్ మనీ, వైట్ మనీ, టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ కట్ వస్తుంది నీకు ప్రతి రూపాయి. నీకు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్కి ఏ ప్రొఫెషనల్ అలా రాదు. ఫస్టే కట్ చేసి మనకు మనీ ఇస్తారు. మిగిలిన చోట ఎంప్లాయీస్ అందరూ డబ్బులు తీసేసుకొని ఎప్పుడో ఫైల్ చేసి కట్టాలంటే సోర్సెస్ వేరు, ఇక్కడ కట్ చేసి ఇస్తారు. అది అందువల్ల రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ అతను పవర్ఫుల్ వైట్ ఇన్కమ్, ఓన్లీ వైట్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్కి మాత్రం కంపెనీకి అలా కాదు, బ్లాక్ వైట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఓన్లీ వైటే, నో బ్లాక్. అంత నిజాయితీగా వైట్గా మనీ వస్తుంది. అలా వస్తుంది అంతే. రూల్స్ అలా ఉన్నాయి, గవర్నమెంట్ రూల్స్ అలా ఉన్నాయి. ఏజెంట్కి మాత్రం బ్లాక్ వైట్లా, కస్టమర్ కావచ్చు, కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వైట్ టు బ్లాక్ ఉంటుంది. అమ్మేరేట్ ఒకటి, రిజిస్ట్రేషన్ ఒకటి. అది పబ్లిక్గా తెలిసిన సీక్రెట్. అది ఈక్వల్ చేసేసి, 2 ఈక్వల్ చేసే ప్రాబ్లం లేదు, చేయరు. ఈక్వల్ చేసేసి 2 చేయరు. అది వ్యవస్థలో అలా ఉంటుంది. రూల్ ఫర్ ఆల్ అయితే కాదు. ఎందుకు కాదంటే అలాగా. కాబట్టి రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే డెడికేషన్గా, డివోషన్గా ముందు ఇంట్లో చెప్పి ఇంకా మన బతుకు 90 రోజుల్లో చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇలా అని చెప్పి అప్పుడు వెళ్ళి బ్రోచర్ తీసుకొని బయలుదేరితే నా గురించి మాట్లాడితే 2 మినిట్స్ లేదంటే 1 అవర్ వీటితో మాట్లాడాలా వద్దా? 2 మినిట్స్ ఓన్లీ. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మంచి కస్టమర్, డబ్బులు ఉంది, వాళ్ళు కాదు, నీ మాట వింటున్నాడు లేదా, అక్కడ కొనగలేదు అని అనాలిసిస్ చేయి. అదే డబ్బు అంత మనకేం పని, మన దగ్గర కొనాలా. ఇన్వెస్ట్ చేయి, నష్టం వస్తుందా? రాదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నష్టం రాదు. ప్రాబ్లం ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ఇది ఇల్లు కట్టుకోవడాలు, కాంప్లెక్స్ కట్టుకోవాలి, ఇవి కాదు. ఇవి బ్రోకర్లు కాదు, ఇక్కడ ప్రొఫెషనల్స్ అంటే కంపెనీ వెంచర్స్ నమ్ముతారు, ఒక కంపెనీ చేస్తారు అని ప్రొఫెషనల్ అంటారు. ఒకే కంపెనీ చేస్తారు. ప్రొఫెషనల్ సీట్లు కూర్చుంటాడు, కొద్ది వాళ్ళకి సిట్టింగ్ జాబ్ అయిపోతుంది. ప్రొఫెషనలిజం అది నేర్చుకోవాలి రియల్ ఎస్టేట్లో. ఇంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించాలి. మా హస్బెండ్ పక్కాగా ఎంత తెస్తాడు, మా అబ్బాయి పక్కాగా ఎంత తెస్తాడు, మా అమ్మాయి ఎంత పక్కాగా తీసుకొచ్చేస్తాడు. గర్వంగా చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్. దానికి నువ్వేం చేయనక్కర్లేదు, ఒకటే ఎర్లీగా నిద్ర లేచి పరిగెట్టాలంతే. ఇంట్లో వాళ్ళకి నువ్వు దొరకకూడదు. 90 డేస్ నువ్వు వాల్యుబుల్ పర్సన్ అయిపోవాలి. బయట చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోవాలి. ఏం చేస్తావు ఎంత బిజీగా, ఎర్లీగా లేచి వెళ్ళిపోవాలి, ఎప్పుడో రావాలి. జనాలు అసలు ఏం నీ గురించి చర్చించుకోవాలి. అసలు ఏంటి అసలు ఇంత ఎర్లీగా వెళ్ళిపోతాడు, ఎప్పుడు లేట్ వస్తాడు, ఇంత బిజీగా ఉంటాడు. ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉండాలి. నీ ఫెసిలిటీస్ అన్నీ నువ్వు కొనే సంఖ్య డబ్బులు తీసుకొచ్చి ఒక కొత్త వస్తువు నీ ఇంటికి వస్తూ ఉండాలి. అది రావాలంటే 5 గంటలు వేసి ఇంట్లోంచి బయట వెళ్ళాలి. నువ్వు లేట్ చేస్తే రావు.
5 o'clock లేచి రెడీ అయిపోయి బయట వెళ్ళిపోవాలంటే అది రప్పిస్తారు. లేకుంటే ఒక 90 రోజులు అట్లీస్ట్ 90 days ప్రోగ్రామ్ వల్ల గుద్ది చెప్పి బయలుదేరాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఎన్ని మార్కులు వస్తాయంటే స్టూడెంట్ ఎలా చెప్తాడు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 1 తారీఖు వస్తే ఎంత ఇస్తావో చెప్పాలి. ఇవ్వాలి, అంతే. ఇవ్వాలి ఈజీగా ఇవ్వచ్చు. అది రియల్ ఎస్టేట్ ఇస్తుంది. ఎంతోమంది జీవితాలు రియల్ ఎస్టేట్ మార్చేసింది. ఫస్ట్ ఇయర్లోనే కారు కొన్నోళ్ళు ఎంత ఉండే ఒక ప్రొఫెషన్ రియల్ ఎస్టేటే. మొదటి సంవత్సరం జాయిన్ అయ్యి కార్లు 2 wheelers కొన్నారు. ఎక్కువ మంది ఉన్న సంఖ్య రియల్ ఎస్టేట్. ఎవరైనా కావచ్చు, క్వాలిఫైడ్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు అసలు రియల్ ఎస్టేట్ రారు, వచ్చిన సక్సెస్ కారు. బర్నింగ్ డిజైర్ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో పోయి విసిగిపోయి ఎన్నెన్నో తిరిగి అవమానాలు ఎదుర్కొని మళ్ళా అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్కి వస్తే వాళ్ళకి ఉంటుంది చూడు, మామూలుగా కాదు, అట్లా ఉంటుంది డబ్బులు ఎక్కడ. అంత బ్యూటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎవరికంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఎక్కడెక్కడో అలా, కాబట్టి వాళ్ళకి అలా తెలుస్తుంది విలువ. వాళ్ళు రియల్ ఎస్టేట్ విలువ బాగా తెలుసుకుంటారు. వాళ్ళు పని విలువ తెలుసు, మనీ విలువ తెలుసు, రియల్ ఎస్టేట్ విలువ చాలా బాగా తెలియజెప్తారు. దానికి కారణం అలా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో మనీ అనేది చాలా పక్కాగా ఉంటుంది. కాన్ఫిడెన్స్గా చేయాలి, కమిట్మెంట్తో చేయాలి. కాబట్టి ఇంట్లో ఎలా ఎసురు పెట్టి బియ్యం చేస్తా అని చెప్పాలి. అతనే మార్కెటింగ్ పర్సన్, రియల్ ఎస్టేట్ పర్సన్. మార్కెటింగ్, సేల్స్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా ఉండాలి మార్కెటింగ్. కాన్ఫిడెన్స్ అది. కాబట్టి ధనరాశులు ధాన్యరాశులు అంటారు. అది రియల్ ఎస్టేట్ ఏజెంట్లోనే ఉండగలవు. నేను చెప్పిన పద్ధతులు ఏంటి, ఇంకెవరి వల్ల కాదు. కష్టం. 1 తారీఖు అన్నీ అయిపోతూ ఉంటాయి. మీ దగ్గర 6 months సరిపడా రైసు, పప్పు, ఉప్పు అన్నీ దగ్గర 6 months సరిపడా ఉండాలి. ఎప్పుడు అడ్వాన్స్లో ఉండాలి. 6 months రెంట్ కట్టే విధంగా, 6 months లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టే విధంగా ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సపోజ్ 1 lakh ఇన్కమ్ 6 అది మెయింటైన్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు. అవన్నీ ఉండి ఏమి లేనట్టు మళ్ళీ బ్రోచర్ ఎత్తుకొని పరిగెట్టాలి. అవన్నీ ఉండి కూడా ఏమి లేనట్టు బ్రోచర్ ఎత్తుకొని పరిగెట్టాలి. కంపెనీలో దేహి అని 20 రూపాయలకి చేయి జాచకూడదు. అతన్నే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్. కంపెనీలో దేహి అని అప్పు కోసం రియల్ ఎస్టేట్ ఎండీని చేయి జాచకూడదు. అది అతనికి కూడా అవమానమే. వాళ్ళ ఏజెంట్ పొజిషన్ అలా ఉండకూడదు. 36 రియల్ ఎస్టేట్ చరిత్రలో 1 రూపాయి కానీ ఎడమ చేతితో కూడా తీసుకోలేదు. డబ్బుని సంపాదించుకుంటున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ గొప్పతనం, ప్రొఫెషన్ బ్యూటీ. ఇంకా అప్పు చేయకూడదు. అంటే నువ్వు పని చేయట్లేదు, నీకు పని చేత కాదు, పని చేయాలని ఇష్టం లేదు నీకు. అలాంటి వాళ్ళకి ఈ గ్రూప్కి వస్తారు. ఇదంతా మీకు రియల్ ఎస్టేట్ అని తెలిసి అసలు దొంగ పోలీస్ ఆట. దొంగ ఎవరు? కొనుక్కుంటానని చెప్పి కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు దొంగ. పోలీస్ అంటే నువ్వే అలా మాట్లాడాలి. నువ్వు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ అని అతను ఒక ఎస్ఐ లాగా, సిఏ లాగా మాట్లాడాలి. అతనే సక్సెస్ అవుతాడు. అతనికి వాల్యూ ఉంటుంది. అడ్డంగా 10 దానం తలూపేవనుకో, నీ అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉండడు. ఇంకా అంత ఎడ్యుకేట్ చేయాలి నువ్వు. సార్ ఇది మీరు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు సార్ అని అలా. నేను అలాగే ఒక కస్టమర్ని తిట్టా నేను. నా దగ్గర ప్లాట్ కొనుక్కున్నాడు. ఎందుకంటే అతను చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరు మాట్లాడేది మీకు తెలియనట్టుందని. తెలిస్తే చెప్పాను. తెలిస్తే ఇన్ని అడుగు ఈ పాటికి డబ్బు కట్టేస్తాడు. మీకు తెలియదు, ఇబ్బంది పడతారు, నా మాట వినకపోతే మీకు నష్టపోతారండి. ఎంతోమంది నష్టపోయారు. బాధ్యతగా చెప్తున్నాను, తెలుసుకోవాలని. మీ ఇష్టం అండి అని చెప్పాను. అర్థమైపోయింది. అతను మళ్ళీ 2 రోజులు తిరిగాడు. మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చి మా దగ్గర కొనుక్కొని పోయాడు. విషయం చెప్పేయాలి, క్షుణ్ణంగా జరగబోయే చెప్పేయాలి. మరి ఇప్పుడు కొనలేదనుకో, ఏం కొంటావు? నా దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు 6 members సిపిఐ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇదే చెప్పాను. ఈరోజు ఇక్కడ కొనకపోతే ఒక 5 years తర్వాత 20 kilometers అవతలకి వెళ్ళి దీనికన్నా డబుల్ రేటు పెట్టుకుంటారని చెప్పాను. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, 20 కాదు సార్ 40 kilometers కూడా కొనలేము సార్ అని చెప్పాను. ఇప్పుడు అలా ఉంది రేట్స్ అక్కడ.
20 కాదు సార్, మీరు తక్కువ 40 కిలోమీటర్లు కూడా డబ్బులు నిలబెట్టడం దొరకదు సార్ అన్నారు. దాన్ని అనాలసిస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అనాలసిస్ట్? నువ్వు ఏం చెప్పినా జరగాలి, అది అంతలా అంచనా వేయాలి. నువ్వు చెప్పలేను కూడా, నువ్వు ఏం చెప్తే అది జరగాలి, దాన్ని అంచనా అంత కరెక్ట్గా నువ్వు దానికి ఏం చేయాలి? మ్యాథమెటిక్స్ ఇది, ఎకనామిక్స్ ఇది. అంతేగాని గాలికి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఈ రోజుల్లో వాయిస్ రికార్డ్ చేసుకుంటారు. నేను చెప్తాను, రాసుకో, రికార్డ్ చేసుకో. మ్యాథమెటిక్స్ 2 2 4 ఎవరైనా కాదని నిజం. ఎకనామిక్స్ డిమాండ్ సప్లై, ఎప్పుడు డిమాండ్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డిమాండ్ పడిపోదు. టెంపరీగా కస్టమర్స్ హెల్త్ ప్రాబ్లం రాలేకపోవడం సంఖ్య తగ్గుతుంది, కానీ అప్పుడు కూడా భయం పెరిగిపోతుందేమో అని కొనేస్తారు వచ్చి కొంచెం అంతే. ఇది మీద స్తబ్దత ఉంటుంది అంతే, కొంతకాలం స్తబ్దుగా ఉంటుంది. కారణం ఏదో ఒక బ్యాడ్ సిచ్యుయేషన్స్ అవి ఎక్కువ ఉండవు కదా అలా. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే పవర్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలి. పవర్ఫుల్గా ఎవరు మాట్లాడడం? 2004 లాగా నిజాయితీ పర్సనే మాట్లాడగలడు. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తే మాట్లాడగలడు. ఎక్కువ పని చేయగలడే మాట్లాడగలడు. ఇతను కలిసేసి కొనేయాలంటే కాదు. మార్కెట్ టైట్గా ఉంది, కస్టమర్స్ ముందులాగా ముదిరిపోయారు, ఏం మొదరలా నువ్వు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నువ్వు ఎక్కువ పని చేయాలి, ఎక్కువ మంది కలవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. దొరికిన ప్రతి ఒక్క కస్టమర్ కారు. కాబట్టి నువ్వు చెప్పింది ఏంటే వాళ్ళని ప్రయత్నించకపోతే వెళ్ళి నెక్స్ట్ ఇంకొని పట్టుకో. వంకాయలు బెండకాయలు వేసుకుంటే ఎరుకోవాలి. ప్రతి వంకాయ మార్కెట్ తీసుకొని వచ్చేస్తావు, ప్రతి టమాటా తీసుకొని వస్తావు, ప్రతి బెండకాయ తీసుకొని వస్తావు. ముదిరి అంటే నోట్లో పెట్టి పళ్ళు ఇరుక్కుపోతుంది. అలాగే లేత మీన్స్ నువ్వు చెప్పింది ముదిరి అంటే నువ్వు చెప్పింది విన్నాడు అంతే. విన్నాడు వదిలేసి వినేవాడిని పట్టుకోవడమే. అది మార్కెటింగ్ జూనియర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు. మంచి విధానంలో, సక్సెస్ఫుల్ విధానంలో. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఆషామాషిగా తీసుకోకూడదు, ఆషామాషిగా పనిచేయకూడదు. చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఒక ప్లాట్ అయితే చూస్తూ ఉంటారు, ఒక అక్షరం వస్తే చూస్తాను, ఏ వస్తే మళ్ళీ బీ రాస్తాను కదా, అన్నీ వస్తాయి. ఆ మొదటైతే చాలా కష్టం, అది ఈజీ అయితే మీకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి కష్టం అంటే కష్టం, ఇష్టపడితే ఏమీ లేదు. కాబట్టి పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్కి హెల్ప్ చేయడం, పబ్లిక్ని రిచ్ పీపుల్ చేయడం, వాళ్ళ ఆస్తుల్ని పెంచడం, వాళ్ళ డబ్బులు అటు పోగొట్టకుండా మీకు ప్లాట్ మీద పెట్టడం, అది ఒక 10-15 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలాలను ఇస్తుంది. ఎనీవే రియల్ ఎస్టేట్లో 5 yearsలో మినిమం డబుల్ టు త్రిబుల్ అయినా కానీ దొరకలేదు ఎక్కడ. మినిమం డబుల్ త్రిబుల్ మినిమం. ఇంకా అక్కడి నుంచి ఎంతన్నా పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది ఆ విధంగా? 5 yearsలో డబుల్ త్రిబుల్ అయ్యేటి ఏమన్నా ఏమి లేవు. ఒక్క రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో 90 రోజుల్లో నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఏ రేంజ్లో ఉండాలో ఫౌండేషన్, నువ్వు ఎన్ని అంతస్తులు వేసుకుంటావో అట్లా పని చేయాలి. అర్థమైందా? ఒక అంతస్తే కట్టుకోగలదు రియల్ ఎస్టేట్ అంటే. చెప్పండి, స్థలంలో గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటే ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, ఆ టైపులో. కాబట్టి నువ్వు ఎంత పని చేస్తే అంత రిజల్ట్. 3 months నేను నచ్చినన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు, ఫౌండేషన్ వేసుకుంటే అలా చేయాలి. 20 ఫ్లోర్లు పర్మిషన్ చేస్తాడు, 3 months నీ ఇష్టం అని చెప్తాడు. మళ్ళీ 4th month లేదు డెట్లే. అలాగా ఈ 3 months నీ పని అంతా, నీ జీవితంలో నువ్వు పనిచేసి 3 months అని. దాన్నే 90 days ప్రోగ్రామ్ అంటారు. నీ జీవితంలో పనిచేసేది ఓన్లీ 3 months, 90 days ఓన్లీ. మళ్ళీ పని లేదు, జస్ట్ కాపలా కాయడం. రిక్రూట్మెంట్, జూనియర్స్, టీం వర్క్ వెళ్ళిపోవడం. మళ్ళీ పని చేయడం. నువ్వు ప్లాట్లు అమ్మాల్సిన 3 నెలలు అంతే. మళ్ళీ అమ్మకూడదు. అమ్మేమంటే పెద్ద అభివృద్ధి చెందట్లేదు. అమ్మితే నువ్వు బ్రోకర్ అయిపోతావు, లీడర్ అవ్వవు. బ్రోకర్ మీన్స్ ప్లాట్ అమ్ముతారు, ప్లాట్లు అమ్ముతూ ఉంటాడు అంతే, డైరెక్ట్. లీడర్ అంటే అమ్మిస్తూ ఉంటాడు. స్టూడెంట్ చదివాలి, జీవితాంతం చదువుకుంటూ ఉంటే స్టూడెంట్గా పనికిరాము. డబ్బులు ఎప్పుడు సంపాదించాలి. అలాగే టీచర్ అయిపోవాలి. నీ జ్ఞానాన్ని 10 మంది పంచాలి. నీ బాగా జ్ఞానం ఉంటే బాగా వాల్యూ ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పలేవు, సరిగ్గా చదవలేవు. నేను మైండ్ ఎందుకు పెట్టలేదంటే నీకు అదర్ యాక్టివిటీస్ ఎక్కువైంది దానివల్ల. అందుకే సింగిల్ మైండ్తో 90 daysలో ఏ యాక్టివిటీ పెట్టుకోకుండా అదర్ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టి 90 రోజుల్లో ప్రతి సెకండ్ కూడా మిల్లీ సెకండ్ ఆల్సో వాల్యుబుల్. నీ జీవితంలో మన 90 రోజులు తప్ప మన పని చేయాల్సిన అవసరమే లేదు. ప్లాట్ అమ్మాల్సిన పని లేదు.
ఈ అనుభవంతోనే ఈ అనుభవము నీ కష్ట నష్టాలు ఇవన్నీ కూర్చొని వచ్చిన వాళ్ళకి సరదాగా చెప్తా ఉంటే నీ డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. వాళ్ళు పని చేయమని చెప్పమనక్కర్లేదు ఎవరిని. నువ్వు ఎలా కష్టపడ్డావు, నువ్వు ఏమి ఎదుర్కొన్నావు, నువ్వు ఎలా పని చేస్తావు, దాన్ని డూప్లికేషన్ చేయడం, జనాలకు తెలియజెప్పడం. ఎప్పుడు అడిగినా అవి రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు చెప్పినా ఒక అక్షరం పొల్లుపోకూడదు. పోతే నేను తప్పు అబద్ధం చెప్తున్నావు. నిజాయితీ ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుంది. నువ్వు ఆలోచించి అబద్ధాలు చెప్పాలంటే అక్కడ దొరికిపోతావు. అది ఎప్పుడు అబద్ధం చెప్తే గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏం చెప్పామో రాసుకోవాలి, మళ్ళీ ఏం చెప్పాలో చెప్పలేదు. నిజానికి నువ్వు రాసుకొని అవసరం లేదు, ఎప్పుడు చెప్పినా నిజమే ఉంటుంది. ప్రపంచం అంతా 2 2 4 2 2 0 4 లాగా ఉంటుంది నిజం. అబద్ధం అయితే వెతుక్కోవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎంతోమంది గుడ్ బిగినింగ్ కావాలి. గుడ్ బిగినింగ్, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. చిరంజీవి సినిమాలో ఫస్ట్ ఎత్తుకోవడం పాట ఎందుకు పెడతారు, ఫైట్ ఎందుకు పెడతారు? చిరంజీవి సినిమా కాబట్టి. అందుకే చిరంజీవి అంటే అంత ఆదరణ. అలా ఉండాలి. నువ్వు కూడా అలా ఉండాలి. ఫస్ట్ మంత్లో ప్లాట్ వేసేయాలి, ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే వేసేయాలి. కావాలంటే ఫస్ట్ డే వేసేయాలి. అలా వేసిన వాళ్ళు ఎంతోమంది నేను తయారు చేసిన వ్యక్తిని. ఒక్క ప్లాట్ 10 ప్లాట్లు వేసుకుని అమ్మిన వ్యక్తి సామంత లక్ష్మి. 10 ప్లాట్ వీరారెడ్డి అమ్మాడు, 12 ప్లాట్ రమణారెడ్డి అమ్మాడు. జగదీష్ ఒకరోజు 8 ప్లాట్స్ అమ్మాడు. ఒకేరోజు 8 ప్లాట్స్ అమ్మాడు. రాంప్రసాద్ ఒకరోజు 4 ప్లాట్స్ అమ్మాడు. అట్లా ఉంటాయి ఇక్కడ ఫలాలు. రియల్ ఎస్టేట్లో అద్భుతాలు, వండర్స్ క్రియేట్ చేయాలి. రాము ఒకే వెంచర్లో ఒకే కస్టమర్ దగ్గర 6 ప్లాట్స్ కొనించాడు. ఒకే వెంచర్లో 6 ప్లాట్స్ కొనించాడు. చెప్పండి, అలాగా చేయండి. ఏమి తెలియదు రియల్ ఎస్టేట్ అంటే నీల్ నాలెడ్జ్ అలా డెవలప్ చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్లో 6 ప్లాట్స్ ఒకేరోజు రేణుక అనే అమ్మాయి అమ్మింది, రమేష్ బాయ్. ఒకేరోజు 6 ప్లాట్స్ సింగిల్ డే. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నుంచోబెట్టుకొని మాట్లాడాలి. ఇది కావాలా వద్దా అంతే. డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైమ్ అని వచ్చాను కట్టారు. ఈరోజు దే ఆర్ ఎంజాయింగ్ హౌ మచ్ 5 to 10 times in 6 years only. 6 years only. చెప్పండి, 2500 కొన్నారు. ఈరోజు అక్కడ 20,000 అమ్ముతున్నారు. 20,000 హౌ మచ్? అది ఇన్స్టాల్మెంట్స్, కూడా ప్లాట్స్. కాబట్టి కస్టమర్స్ ప్రతి ఒక్కరు బెనిఫిట్ పోతుంది. నమ్మకంగా ఇస్తే చాలు. హెల్ప్ నెంబర్. ఇప్పుడు చాలా కంపెనీస్ లేవు, ల్యాండ్ దొరకట్లేదు. వేరే యాక్ట్ వచ్చింది, బ్రోచర్ ఇచ్చి డబ్బులు తీసుకొచ్చే వ్యవహారాలు లేదు. గాన్. చెప్పండి, బ్రోచర్ వేసేసి డబ్బులు కలెక్ట్ చేసేసి తర్వాత వెంచర్లు వేసేవాడు. ఆ రోజులు పోయినాయి. ఈరోజు ఎల్పి నెంబర్తో బ్రోచర్లు వేయాలి, లేకుంటే రేరా యాక్ట్ ఉంది. రేరా యాక్ట్ ఏజెంట్ కూడా లైసెన్స్ తీసుకోవాలి, రెన్యూల్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంక ఇంప్లిమెంట్ స్టార్ట్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ అనేది ప్రొఫెషనలిజం వచ్చేసింది, రాయల్ జాబ్ అయిపోయింది. ఏ ప్రొఫెషనల్ కంటే తీసుకొని టాప్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. వై? ఎల్పి నంబర్స్, రేరా యాక్ట్, స్కామ్లు అని ఎగిరిపోయినాయి. ఇదే ప్రాబ్లమ్స్. చీటింగ్ ఎక్కువైపోతుంది. అవంటే క్యాష్ మార్కెట్ అనుకోండి, ఇవాళ డబ్బు కడితే రిజిస్ట్రేషన్ చేసిపోతాడు. ఇంకేం అలో కావు. ఏ ప్రాబ్లం అలో చేసే ఛాన్స్ ఇవ్వకూడదు కస్టమర్ అనేవాడు. నువ్వు సప్పో చేసుకొని ఎల్పి నెంబర్ ఉన్నదే కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకొని పోతూ ఉండాలి అంతే. నువ్వు ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చి చెప్పడానికి లేదు. లేదంటే కొనద్దు అసలు. ఎంత ఉంటే అంతే కొను. సప్పు చేసుకొని మొత్తం తీసుకొని కొనేసి డాక్టర్ని తీసుకెళ్ళిపోవాలి, ఉంచకూడదు. అది నువ్వు కొనుక్కునే విధానం కూడా అది. అప్పుడు నీకు అన్నీ బాగుంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్లో 90 రోజుల్లో సక్సెస్ అవ్వాలంటే ఎస్కేప్ కస్టమర్, రియల్ కస్టమర్స్ ఉంటారు, ఐడెంటిఫై చేయాలి. నేర్చుకోనక్కల తెలుసు నీకు అన్నీ. కూరగాయల మార్కెట్లో ఎక్కడ పోయి మంచిగా ఉంది అలా ఇది కూడా అంతే. ఒక బట్ట కొనుక్కోవాలి, నేను క్వాలిటీ చూస్తావు. కస్టమర్ కూడా క్వాలిటీ కస్టమర్ సెలెక్ట్ చేయి. క్వాలిటీ కస్టమర్ అని నువ్వు చెప్పి తినేవాడు. ఆడు అడిగినంత మనం ఇవ్వలేము. అతనే వెంచర్ వేసుకోవాలి, అతనే కొనుక్కోమని చెప్పి మనకు కూడా చెప్పాను చెప్పాలి. నీ దగ్గర ఏముంది అది అమ్మాలా. నీ దగ్గర బాటా షూ అమ్ముతాడు, వుడ్లాండ్ షూ కావాలంటే ఎత్తపోయి వుడ్లాండ్ అమ్మడు. ఇదే హైలైట్ అని దీనే కొన్ని వస్తుంది అంటే కస్టమర్ వదిలేస్తారు అంతే. ఎందుకంటే జాబ్ తీసేస్తారు కదా, బాటా వాళ్ళు జాబ్ తీసేస్తారు. ఇక్కడ నువ్వు బాటా షూ అమ్మాలంటావు, అది వద్దంటే వుడ్లాండ్ అంటావు, అది వద్దంటే కరోనా అంటావు, అది వద్దంటే ఇంకోటి అంటావు. ఇంకోటి కరోనా అంటే అది కూడా షాప్ ఉంది. చెప్పండి, పారాగాన్ అని షాప్స్ పేర్లు అవి, బ్రాండ్ పేర్లు. ఒకటే అమ్మాలి, అన్నీ అమ్మకూడదు. సింగిల్ ఒక డీలర్ అయిపోవాలి. శాంసంగ్ డీలర్ శాంసంగే అమ్ముతారు, నోకియా అంటే నోకియా అమ్ముతారు.
లినో వేరేది అమ్మరు అక్కడ. నువ్వు నీ బ్రాండ్ ఏంటి? అన్నీ అమ్ముతావేంటి? ఆగడపడి ఉంటావు. నువ్వు ఎక్కువ ఎదగలేవు అన్నీ అమ్మితే. ఒకటే అమ్మితే నీకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేస్తుంది. నీ పేరు చెప్తే కంపెనీ పేరు చెప్పేస్తారు. ఏది అమ్ముతాడు, ఏది తెస్తాడు, ఏది కొనాలో, ఏదమ్మాలి, ఏదమ్మా కన్ఫ్యూజ్ చేస్తావేంటారు బాబు అనరు. చెప్పండి. కాబట్టి 10 మందిలో పాము జాబులు ఒక సామెత ఉంది. 10 మంది కర్రలు తీసుకుని పామును కొట్టాలంటే 10 మంది చంపేసి వెళ్ళిపోతుంది, ఇలా కొట్టలేదు. ఒకడే అయితే కొడతారని వదిలేసి పారిపోతాడు, క్షేమంగా ఉంటాడు. ఒకడైతే దాన్ని చంపుతారు, లేదంటే కర్ర పారేసి మనకు వద్దని పారిపోతారు, క్షేమంగా ఉంటాడు. 10 మంది అనుకో, ఇటు కొడుతున్నవాడు, ఆడు కొడుతున్నాడు, ఇటు కొడుతున్నవాడు, ఎవరు కొట్టలేదు దానికే తెలంగాణలో సామెత వచ్చింది. 10 మందిలో పాము సావదు. అక్కడే ఉన్నారు. 10 మంది కూర చేసి తినలేము, పడేయాలి డ్రైనేజ్లో. నేను ఉప్పు 4 సార్లు వేస్తారు, ఇంకోటి 4 వేస్తారు. బాగుంటే కొట్టుకుంటారు, బాగలేకుండా కొట్టుకుంటారు. బాగాలేకుండా నువ్వు చేసావు అనుకో, బాగున్నా నాది అంటారు. అందుకని ఒకరే, మిగతా అందరూ అసిస్టెంట్స్ అందించాలి, లేదంటే ఒకరే చేయాలన్నీ. అలాగే ఒకే కంపెనీ, సింగిల్ మైండ్, ఒకటే బ్రాండ్ ఇమేజ్. ఇలాంటి బ్రాండే ఉండదు, నువ్వు బ్రాండ్ అంబాసిడర్ కావు. పెప్సీ, థమ్స్అప్ ఉన్నాయి. పెప్సీ ప్రమోట్ చేసే థమ్స్అప్ చేయడానికి లేదు. ఈ 2 చేస్తా అంటే ఒక్క రూల్స్ ఒకటే. ఎందుకని మళ్ళీ అక్కడ అన్నీ చేయడం రూల్స్ ఒప్పుకుంటారు. రియల్ ఎస్టేట్లో నీకు చెప్పండి, ఒకటే చేయాలి. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, గెలుపు పొందు అలుపు మనలేదు అని చెప్తా కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి. ఒక పీరియడ్లో ఒక సబ్జెక్ట్ చెప్తారు, ఒక పీరియడ్లో అందరిని పెప్పేసి స్టూడెంట్స్ ఏమని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ చెప్పారు. మళ్ళీ అవన్నీ నేర్చుకున్న రూల్ నువ్వు నీకు పని చేసేటప్పుడు ఆ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు? చెప్పండి. కస్టమర్ తెలివినాడు కాదు, నీవు తెలివి లేనివాడు కాబట్టి ఆ విధంగా అవుతున్నావు. ఏజెంట్ తెలివినాడైతే ఒకటే పెట్టుకుంటాడు, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా అయితే నేను విజిట్కి వస్తుంది, నేను రానని కండిషన్ పెడతాడు. ఆ వీడియోస్ మొత్తం చూపించి ఇక్కడే వేస్తా అనిపిస్తే అప్పుడు డబ్బు ఎత్తుకొని విజిట్ చూసి కట్టేస్తాడు. అది నువ్వు తెలివినాడది. కస్టమర్ తెలివిని చేయొద్దు. నువ్వు తెలివిలే అనుకున్నా పోతున్నావు. నీ తెలివితేటలు ఉంటే నువ్వు డెడ్లైన్ పెడతావు. సరే, మా ప్రైస్ ఇది, మా వెంచర్ ఇది, ఇక్కడ సిచ్యువేషన్ ఇది, ఉన్న ఫేసింగ్ ఇవి, ఉన్న ప్లాట్స్ ఇవి, మీకు కావాలా వద్దా? అలా ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ప్రశాంతంగా బతుకుతారు, ఎక్కువ కాలం ఉంటారు. నేను కొన్ని వేల మందిని చూశాను. నన్ను ఉండమని చెప్పారు రియల్ ఎస్టేట్లో, వాళ్ళ ఊరు లేరు. నన్ను మీరు చాలా కష్టం అన్నారు, వాళ్ళు పడుతున్నాను, నేను పడట్లేదు. మీరేదో ఊహించుకుంటున్నారు, వాళ్ళు ఊహించుకున్నారు, వాళ్ళు పోయారు, నేను పోలేదు. అజరామజంగా ఫర్ ఎవర్ కాదులు ఎగరేసుకుంటూ అర్థమైందా అలా పోతున్నాం. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో ఆడికంటే బ్రహ్మాండంగా నేను రియల్ ఎస్టేట్లో చక్రం తిప్పుతున్నాను. ఆ సీట్లో కూర్చున్నా అంటే ఎక్కలేని పవర్. రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అడుగు పెట్టగానే నాకు ఒక పవర్ వచ్చేస్తుంది, నా ఒంట్లో మొత్తం ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అది మాట్లాడుతుంది, నేను మాట్లాడను. అది మాట్లాడుతుంది, ఆ నిజాయితీ నేను మాట్లాడను. భయం మీనింగ్ తెలియని బ్లడ్ నాది. నిజాయితీగా ఉంటుంది. సినిమా డైలాగ్ కాదు కదా, రియల్ డైలాగ్ కాదు. వై అదే. కాబట్టి అలాగా పనిచేయాలి. ఎంతమంది కస్టమర్ ఫోన్ చేసి మీతో మాట్లాడచ్చా, మీ వాల్యూ టైం మాకు ఇస్తారా, ఫ్రీగా ఉన్నది. ఏమంత భయం? కారణం ఏంటి? వాళ్ళు ఎంతోమంది చూశారు. అర్థమైందా? చేతులు కట్టుకొని మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, మీరేమన్నా కలగదు, నాకు చాలా వాల్యూ పని, నాకు సమయం ఉంటుంది, నాకు బిఫోర్ చెప్తేనే నేను రాగలను, మీకు బిఫోర్ చెప్తే నేను ఉండగలను, నేను మీ వదిలేస్తాను. ఆడు వెయిట్ చేయాలి, మనకేం పని, వెయిట్ చేయాలని పని. నేను ఎవరి కోసం వెయిట్ చేయను. నా కోసం వెయిట్ చేసే పర్సన్ కోసం నేను ప్రాణం పెట్టి పని చేస్తాను. నాకు అవసరం లేదు. నాది నిజాయితీ ఉంది, నేను బ్రహ్మాండంగా పనిచేస్తాను. బ్రహ్మాండంగా పనిచేస్తాను. నేను బయట వస్తున్న ఆ ప్లేస్ని రీప్లేస్ చేయరు. నేను డబ్బులకు లొంగను, నేను డబ్బులు డిమాండ్ చేయను. టైం వాల్యూ ఇవ్వకపోతే కేర్ చేయను. మనకు వాల్యూ ఇవ్వనప్పుడు మనం వాల్యూ ఎందుకు ఇవ్వాలి? ఇచ్చామంటే నీ వాల్యూ ఉండదు. నీకు వ్యక్తి వాల్యూ ఇవ్వకుండా 5 o'clock వస్తారని వాడి 7, 8 కూడా రాకుండా నువ్వు వెయిట్ చేస్తున్నావంటే నువ్వు పనికిరావు. నీ వాల్యూ లేదు, నీకు వాల్యూ లేదు. వెయిట్ చేయకూడదు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. వెయిట్ చేస్తున్నావంటే నరకం. నీ వాల్యూ లేదంతే, నీ వాల్యూ పోయింది. రేపు ఇంకా లేట్గా వస్తావు. నువ్వు వెయిట్ చేస్తే కూర్చోవాల్సింది రోజు. అంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నిజాయితీ నువ్వు సంపాదించుకోలేదు.
చేత కాదు. అలాగే టైం ఈజ్ మనీ అన్నారు. టైంకి వాల్యూ వినే వ్యక్తికి వాల్యూ ఉండదు. 4కి వస్తా అంటే 4కి రావాలంతే. రాలేదంటే అతనికి టైం గురించి తెలియదు అంతే. వాల్యూ ఇవ్వనట్టే. టైంకి వాల్యూ, టైం మేనేజ్ చేయడం తెలియదు అంతే. వెరీ వాల్యుబుల్ టైం. ఇంకొక వ్యక్తి టైంని హరించే హక్కు మనకు లేదని ఎప్పుడు చెప్పారు పెద్దలు. నీ టైం వేస్ట్ చేసుకో, వేరే టైం వేస్ట్ చేయకూడదు. నీ టైం వేస్ట్ చేసుకో, వేరే టైం వేస్ట్ చేసే హక్కు నీకు ఎవడు ఇవ్వలేదు. అది ఇవ్వకూడదు. ఇస్తే మంచిది కాదు, నీకే మంచిది కాదు. అలా చేయడం నీకే మంచిది కాదు. మెసేజ్ నేను రాలేను ప్లీజ్. అది 10 సరిపోతే గుడ్ వెళ్ళిపోతుంది. మనిషి అన్న రావాలి, మెసేజ్ వచ్చేయాలి. అంతే డిలే చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అది భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఒక వ్యక్తి నువ్వు టైం ఇచ్చావు, మనిషి రాలేంటే మెసేజ్ ఇచ్చేసే బిఫోర్ అతను ఇంకో పని వెళ్ళిపోతే అతను బాధపడ్డు. ఒక వ్యక్తిని బాధ పెట్టకూడదు. వస్తానని రాకుండా పోవడం, వస్తానని అతను వేరే పని చేసుకోలేకుండా పోవడం మన హక్కు కాదు. అది అతను ఇంకో పని మీద వెళ్ళాలి. ఎన్ని టైం చెప్తాం? కస్టమర్ 10కి వస్తా అంటే మనం 9:55 పోవాలండి. మరి మార్కెటింగ్ పర్సన్ అంటే పనికిరానివాడా? అది మనిషి కాదా? మార్కెటింగ్ పర్సన్ మనిషి కాదా? భగవంతుడితో సమానం అని చెప్పేసి తెలంగాణ అతను చెప్పాడు. మీడియేటర్ జూనియర్ అంటే నాకు దైవంతో సమానం అని చెప్పాడు తెలంగాణలో గోల్డ్ మ్యాన్. వినండి, వీడియోస్ వినండి. వాళ్ళ వల్ల నేను బతుకుతున్నాను, వాళ్ళ వల్ల డబ్బు వస్తుంది నాకు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎండకెండి వాన తడిసి ఎన్నో చితకాలు కొన్ని కాపలా కాసి మనిషిని తెస్తారు. ఇక్కడ సమయానికి ఉండదు. అలాంటి వ్యక్తులు కూర్చొని వెంచర్లు అమ్మి కోట్లు తెచ్చి కంపెనీకి ఇస్తారు. వాళ్ళకి వాల్యూ ఉండదు. అదే సమయం వాల్యూ ఉండదంటే వాడు తిన్నాడా లేదా, వాడు బాగున్నాడా లేదా, వాడి పరిస్థితులు ఏంటి, వాడు ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కూర్చొని రిలేషన్షిప్ మెయింటైన్ చేశామా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఒక మెంబర్ అయిపోవాలి. అతనే ఎక్సలెంట్ పర్సన్. అలా కాని వ్యక్తికి వాల్యూ ఉండదు. వాల్యూ ఉండదండి. అప్పుడు డెవలప్ అవుతారు. అప్పుడు ఎంత ఇబ్బంది వచ్చినా డౌన్ఫాల్స్ ఉండదు. ఎందుకంటే రిలేషన్షిప్ నేను అదే మెయింటైన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్. పని వాళ్ళ బాగు కోసం పనిచేయడం. నా బాగు కోసం పనిచేస్తే ఈ మాటలే రాదు. చాలా తీయగా తేనె పూసిన కత్తిలాగా మనిషి ఎదురొకటి, మనిషి పోతాను ఒకటి కాదు. ఫేస్ టు ఫేస్. దమ్ముంటే ఫేస్ టు ఫేస్. నీకు సేమ్ టు యూ. నీకు టైం లేదని నువ్వు టైం ఏమిటి అంతే. అప్పుడు నువ్వు గ్రేట్ పర్సన్ అవుతావు. అంతేగాని హుజూర్ నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు కస్టమర్గా చెప్తాను సార్ నా టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. లేదంటే ఎక్కడో వేరే దగ్గర కొనుక్కోండి, నా టైం వేస్ట్ చేయకండి. అక్కడే మన కస్టమర్ అవ్వాలని ఆలోచిస్తారు అతను. ఇతని దగ్గర కొనుక్కోవాలి ప్లాట్ అని ఆలోచిస్తారు అతను. 10 మంది చంపితే డాక్టర్ అవుతున్నారు. నువ్వు 10 మంది ఏమైనా చంపనక్కర్లా. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా డాక్టర్ హెల్త్ అక్కడ నువ్వేమైనా చంపనక్కర్లా. అభివృద్ధి చేయడమే. 4 కఠినంగా మాట్లాడితే అదే 10 మంది 10 మంది 4 వదిలేసాయి. జీవితాంతం బాగుంటారు. బిగినింగ్ నుంచి ప్రతి వాడిని కొనించాలనుకుంటే రియల్ ఎస్టేట్లో ఉండవు, నీ కర్మ అంతే. కాబట్టి రియల్ ఎస్టేట్లో వాల్యూ పెంచుకోవాలి. కాబట్టి పొలాలు రియల్ ఎస్టేట్కి చేయలేము. అవి కూడా 25 లక్షల నుంచి 50 లక్షలకి వెళ్ళిపోయాయి. రియల్ ఎస్టేట్లో నీ వాల్యూ పెంచుకోవాలి. నీ వాల్యూ ఉండాలంటే ఏం చేయాలి? నిజాయితీగా ఉండాలి, టైం మెయింటైన్ చేయాలి, ఎక్కువ మంది పర్సన్స్ని మీట్ అవుతూ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఫర్ ఎవర్ నీ వాల్యూ ఉంటుంది. కాబట్టి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎదుటి వ్యక్తి టైం వేస్ట్ చేయకూడదు. టైం ఈజ్ మనీ. రెస్పెక్ట్ చేయాలి, మాటలతో కాదు, యాక్టివిటీస్. ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిన వ్యక్తి కావచ్చు. ఒక వ్యక్తికి టైం ఇస్తే, చాలా చిన్న వ్యక్తి కూడా కావచ్చు, అతని టైంని కిల్ చేసే హక్కు ఎవరికి లేదు, భగవంతుడికి కూడా లేదు. అది ఎవరైనా అడగండి. ఈ వర్డ్స్ ఒక్కొక్క అక్షరం ఆణిముత్యం. ఒక్కరు తప్పని చెప్పండి. దేన్ని నువ్వు ఇది వ్యక్తి టైం ఇచ్చా వస్తానని వాళ్ళని గంట తరబడి వెయిట్ చేయించడం అనేది నీకు మంచిది కాదు. టైం ఈజ్ మనీ. అందుకే ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్న కారణం ఏంటంటే చాలా వాల్యుబుల్ టైం అనేది. వీళ్ళ వల్ల నీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వల్ల కోట్లు మనీ వస్తుంది. వాళ్ళకి దాన ధర్మాలు చేయట్లే మనం.
వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళనుకో 1-2 ప్లాట్ అమ్ముకుంటే ఎప్పుడు సంవత్సరం కోసం వస్తారు, ఇవన్నీ రాదు, ఆడ బతికేస్తారు. అది కాదు కదా. ఒక ఆర్గనైజేషన్ నమ్ముకొని పనిచేసేటప్పుడు ఆ పర్సన్స్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, కంపెనీ ఎండీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే టైం మెయింటైన్ చేసిన వాళ్ళకే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. మనం బిజీ ఏదో పనులు బిజీ అని చెప్పానుకో, నీకు అది వాల్యుబుల్ పని కావచ్చు, అవతలకి వాల్యూ కాదు, అది నీకు చాలా వాల్యూ కావచ్చు నువ్వు చేసే పని. అందరికి కాదు అది, అందరికీ వాల్యుబుల్ పని నువ్వు చేయవు. కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసే పని అందరికీ వాల్యూ. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక్కడే అందరికీ వాల్యుబుల్ పని చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ అలా కాదు. అది అందరూ ఆమోదించారు దాన్ని. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అమ్మిన ఏ ప్లాట్ ఎవరికి ఎక్కడమ్మినా, ఈరోజు ఏ ఊర్లో అమ్మినా, ఏ రాష్ట్రంలో అమ్మినా, ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకని అర్థమైందా? ఈ మహానుభావుడి వల్ల ఇది కొన్నా అని చెప్తున్నారు. అలా ఇంకొక చెప్తారా? ఇంకొక ప్రొఫెషన్లో ఉందా? అందరికీ ఉందా? ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్ చేసే ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లోనే ఉంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్లాట్ అమ్మినా ఈరోజు దానికి 10 to 20 times పెరిగాయి. అందుకే వాల్యూ. ఈ ప్రొఫెషన్లో రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ అనే అతనికి ఎక్కువ వాల్యూ కారణం ఏంటంటే, అతను అమ్మిన ప్రతి ప్లాటు ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఈరోజు గర్వంగా అతను పేరు చెప్పుకొని అతను గర్వంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఆ రోజు ఇంటికి వాళ్ళు కూడా చాలా తక్కువకి ఇచ్చే ఆ రోజు. 10 years బిఫోర్ ఎనీవేర్ తీసుకోండి, ఎనీ కంపెనీ, ఎనీ సిటీ, 10 years బిఫోర్ తీసుకోండి, అట్లా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ అలాగా పెరిగిపోయినాయి, అంత వాల్యూస్ పెరిగిపోయినాయి. కారణం జనాభా పెరుగుతూ ఉంది, ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. పొలాలు ఏంటి లక్షలు చెప్తున్నారు ఎకరా. పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయలేము, 25 లక్షలు 50 లక్షలు అంటున్నారు పొలాలు.